వాటి నోరు మూస్తే మన కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు. మీరు గతంలో సభలు జరిగినప్పుడు చాలామంది పాతకాల పద్ధతి ప్రకారం చూస్తే ఈరోజు చాలా సుదినం అని మొదలుపెట్టేవారు. అది నిజమైంది మనకి. ఇది నిజంగా మనం బేకర్స్ఫీల్డ్ లాంటి ప్రాంతం ఎక్కడిది, ఈ మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు గారు ఎంతటి వారు, అలాంటి వ్యక్తి మన దగ్గరికి వచ్చి మనందరిని కలిసి మాట్లాడడం అనేది నిజంగా మనకు చాలా అదృష్టం. ఆయనకి మన ఊరి గురించి ఎక్కువ నేను చెప్పలేదు, మీ అందరి సమక్షంలో చెప్తామని ఆగాను. ముందుగా మా ఊరికి వచ్చినందుకు, మా ఆహ్వానాన్ని మన్నించి అందరికీ కలవడానికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలండి. మా ఊరి గురించి చెప్పాలంటే మా ఊర్లో 2 కాలాలు ఉంటాయండి. వేసవికాలం, శీతాకాలం, రెండే ఉంటాయి. వైద్య పరిభాషలో చెప్పాలంటే ఎలర్జీ సీజన్, ఫ్లూ సీజన్ అని 2 ఉంటాయని మొన్న తులసి గారు చెప్పారు. సో ఇక్కడ ఉండేది పరిస్థితి అది. ఎక్కడా లేని, ఎవరికీ తెలియని ప్రాంతం లాంటి బేకర్స్ఫీల్డ్లో ఎంతమంది తెలుగు వారు ఉండడం, మేమందరం ఇలా కలిసి మీలాంటి పెద్దలను ఆహ్వానించడం మాకు చాలా సంతోషకరమైన విషయం. మా ఊరిని కొంచెం పరిచయం చేయాలంటే అందరూ కొంగుచాటు భర్తలే కాబట్టి కేవలం కొంతమంది భార్యల్ని పరిచయం చేస్తాను. మా ఊరు రూపవంతం, అలాగే సుధామయం 3 ఉన్నారు, అలాగే కాంతివంతం, అలాగే శ్రీమంతం కూడా. ప్రస్తుతానికి 2 అలాగే కవితామయం, కవిత గారు ఉన్నారో లేదో, అలాగే పద్మప్రియం, అలాగే గీతామయం, అలాగే అందరి ఊళ్ళో భార్యల పేర్లు చెప్తున్నాం. వారి అందరి అడుగుజాడల్లో నడుచుకునే విధేయులైన భర్తలం మేము. ఇంకా నరసింహరావు గారి గురించి చెప్పాలంటే నిజానికి కేవలం 4 మాటలు ఉన్నాయి. ఒకటి వెంకమ్మ గారు, వారి తల్లి గారు. రెండవది శారద, తర్వాత శ్రీ గురజాడ. ఈ 4 మాటలు చెప్తే దాదాపు ఆయన గురించి మీకు మొత్తం చెప్పినట్టు అవుతుంది. ఎందుకంటే ఆయన చాలా కార్యక్రమాలని ప్రారంభించేటప్పుడు వారి మాతృమూర్తి అయిన వెంకమ్మ గారి పేరుతో మొదలు పెడతారు. ఆయన సరస్వతి పుత్రుడని మనమందరికీ తెలిసిన, నేను వాణీపుత్రుని కానే కాను, నన్ను వెంకమ్మ కుమారుడు అని పిలిస్తే చాలు అని చాలా గర్వంగా చెప్పుకునే ఒకే ఒక వ్యక్తి ఆయన. ఆ రకంగా వాణీపుత్రుడు అయినప్పటికీ దాని వెనక ఉన్న ప్రతి వ్యక్తి విజయం వెనక ఒక స్త్రీ ఉన్నట్టు ఆయన ఇంట్లోనే ఆయన భార్య పేరు శారద. ఆ రకంగా కూడా మీకు తెలుస్తుంది ఆయన నేపథ్యం ఏంటనేది. అలాగే వారి పిల్లల పేర్లు శ్రీ గురజాడ. వీళ్ళిద్దరూ 2 తరాలకు చెందిన గొప్ప అభ్యుదయ కవులు, రచయితలు. వాళ్ళిద్దరికీ ఆ పేర్లు పెట్టడం ద్వారా మీకు ఆయన మనోగతం, ఆయన ఉద్దేశం కూడా మీకు అర్థమవుతాయి. సనాతన ధర్మం అనేది చాలా సహేతుకమైనది, సశాస్త్రీయమైనది. కానీ ఈ మూఢాచారాలు మొదలైన వాటి ముసుగులో పడిపోయి మనం ఆ విషయాలన్నీ మర్చిపోయి ఇప్పుడు మనం ఆచరించే హిందూ ధర్మం అనేది చాలా కొత్త పద్ధతిగా వేరే రకంగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. అలాంటి ముసుగుల్ని, మౌఢ్యాల్ని, తెరల్ని తొలగించే విధంగా ఈయన మొత్తం అన్ని వర్గాలకి, అన్ని వయసుల వారికి, అందరికీ కూడా అర్థమయ్యే రీతిలో చాలా వివరంగా చెప్పే అనేక కార్యక్రమాలు ఎంతో ఆదరణ పొందాయి. ఇందాక దారిలో వచ్చేటప్పుడు సుధా చెప్తుందన్నమాట, మీరు చెప్పినవి మిగిలిన వారి ఎవరైనా విన్నా నాకు అర్థం కాకపోయినా మీరు చెప్పినవి మాత్రం నాకు చాలా బాగా అర్థమవుతాయని. అంటే దాన్ని బట్టే మీకు తెలుసుకోవాలి, సుధకే అర్థమైందంటే ఎవరికైనా అర్థమవుతాయని. కానీ అది ఎవరైనా ప్రసంగం చేసినప్పుడు అలాగే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు చెప్పడం చాలా ముఖ్యం. ఇవన్నీ ఒక పక్కన పెడితే ఆయన చెప్పే విషయాల్లో చాలా తర్కం ఉంటుంది. అలాగే మనిషి
తన మనసుని ముందు కలుషం లేకుండా పెట్టుకుని ఆ తర్వాత చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా అలాగే ఉంచడానికి ప్రయత్నించి ఆపై చుట్టూ ఉండే పర్యావరణాన్ని కూడా కలుషితం లేకుండా మంచిగా ఉండేటట్టు చేయడానికి ఆయన చెప్తుంటారు. అలాగే చెంబులోని నీటి చుక్క నుంచి వీధిలోని కుక్క వరకు కూడా ఆయన ప్రతి విషయానికి చాలా వివరంగా చెప్తారు. మీరు అంటే చెంబులో నీటి చుక్క అంటే ఏదో అనిపిస్తుంది. మనం ఇక్కడ షవర్ ఆన్ చేసి నిజానికి ఒక 10 చెంబులతో చేయగలిగే స్నానాన్ని దాదాపు 100 చెంబులతో చేసి అది మన మీద పడదు, వేరే ఎక్కడా పడదు, అలా నీళ్లు వృధాగా అవుతుంటాయి. అలాంటి చేసే మనం చేస్తుంటాం. దాంట్లో ఆ నీటి విలువ చెప్తారు. ఎందుకంటే భౌతికమైన మన దేహం మన చుట్టూరు ఉన్న అన్ని పంచభూతాలతో కలిసి ఉన్నారు కాబట్టి మన చుట్టూరు ఉన్నదాన్ని మనం ఎలాగ ఐడెంటిఫై చేసుకుని బాక్స్ లాంటిది ఆ బాక్స్ పెట్టు సార్. మాతృదేవో భవ. నేను వాణి సుపుత్రుడ కానే కాను, నన్ను వెంకమ్మ కొడుకటం సన్న చాలో. నేను వాణి సుపుత్రుడ కానే కాను, అంత పాండిత్యమెక్కడిదయ్య నాకు. నేను వాణి సుపుత్రుడ కానే కాను, అంత పాండిత్యమెక్కడిదయ్య నాకు. నన్ను వెంకమ్మ కొడుకటం సన్న చాలు, భరతీదేవి ఒడినోగు భాగ్యమదియే. నన్ను వెంకమ్మ కొడుకటం సన్న చాలు, భరతీదేవి ఒడినోగు భాగ్యమదియే. భారతీయులైన మనకి సాహిత్యాన్ని, ఆధ్యాత్మికతని ప్రత్యేకంగా ఏదో వయస్సు వచ్చాక నేర్చుకోవలసిన అగత్యం లేదు. ఈ మధ్యన ఇబ్బందులు వస్తున్నాయి, కానీ ఇదివరకు తల్లి కడుపులో ఉన్నప్పుడే మనకి తెలుగు భాష, తెలుగు పద్యాలు, దాంతోపాటే హిందూ ధర్మం, దాని గొప్పతనం, అసలు మానవ జీవిత లక్ష్యం, మనిషి ఆందోళన రహితంగా ఉండాలంటే ఎలా ఉండాలి, సంతోషంగా ఉండాలంటే ఎలా ఉండాలి, ఇవన్నీ రకరకాల పాటలు పద్యాల రూపంలో మనకు అంది. ఒడిలో పండిన వేళ రామకథలు ఊహూయంసును కొట్టగా బడివై నేర్పితివమ్మా. అమ్మా,
నీ ఒడిలో పండిన వేళ రామకథలు ఊయంచును కొట్టగా బడివై నేర్పితివమ్మ ఆది గురువై బంగారు కాలానా ఆ గడియల్ నేడు మరల్పలేను ఆ గడియల్ నేడు మరల్పలేను రసనగ్రం బంధు నర్తింప నా రసనగ్రం బంధు నర్తింప నీ అడుగుందా మరలంటి వేడెదనే అమ్మా నన్ను దీవింపుమా నీ అడుగుందా మరలంటి వేడెదనే అమ్మా నన్ను దీవింపుమా. ఇక్కడ 40 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ బహుశా ఈ అదృష్టం పట్టుంది. నాకు పట్టిన అదృష్టం. వాళ్ళందరూ తల్లి ఒడిలో ఉన్నప్పుడే రామాయణ భారతాల గురించి విని ఉంటారు కథల రూపంలో. ఇవాళ దురదృష్టవశాత్తు పరిస్థితులు మారిపోయినా మనం మళ్ళీ దాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయి. కంగారు పడక్కర్లేదు, బాధపడక. కాలం ఎప్పుడు చక్రం లాంటిది. పాశ్చాత్యులు శాస్త్రవేత్తలు కాలాన్ని నిచ్చెన అన్నారు. మనిషి ఏదో ఒక స్థాయికి వస్తాడు, అక్కడి నుంచి ఇంకేదో కనిపెడతాడు, అభివృద్ధి చెందుతాడు, ఇంకా అభివృద్ధి చెందుతాడు, ఇంకా అభివృద్ధి చెందుతాడు. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళడం అన్నారు. చాలా తప్పుడు సిద్ధాంతం. మనిషి వెనక్కే పెడతాడు. అసలు అభివృద్ధి చెందడం అంతా నాశనం కావడానికి అందులో సందేహమే లేదు. ఈ అభివృద్ధి అంతా మొత్తం తిరిగి 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 వెళ్ళిపోవలసింది. మొత్తం కాలం ఎప్పుడు చక్రం తప్ప నిచ్చెన కాదు. కిందికి వచ్చింది పైకెడుతూ ఉంటుంది, పైకి వెళ్ళింది మళ్ళీ కిందికి వస్తుంది. ఇవాళ ఉన్న సాంకేతికత దానికి చాలు ఉదాహరణ. ఒక క్లిక్ నొక్కితే ప్రపంచం అంతా మన చేతుల్లో ఉంటుంది. రేపు ప్రపంచాన్ని బాంబు పెట్టి పేల్చేసేవాడు కూడా ఒక క్లిక్కే నొక్కుతాడు. 2వ క్లిక్ అవసరం, అది కూడా వస్తుంది. ఇది కనిపెట్టినప్పుడు అది కష్టం కాదు. ఫేస్బుక్ అనేది ఎంత విప్లవం తెచ్చిందో మీకు అందరికీ తెలుసు. ఇవాళ సంసారాలు వీధిన పడ్డాయి. తల్లి తండ్రి ఏదైనా గొడవ పడి మాట్లాడుకుంటే పిల్లాడు దాన్ని ఫేస్బుక్లో పెడతాడు. దాని మీద మళ్ళీ కామెంట్స్, లైకులు కొన్ని, డిజ్లైకులు కొన్ని. వీళ్ళమ్మ నాన్న దెబ్బలాడుకుంటే వాడెవడో డిజ్లైక్ ఏమిటి, వాడికి ఏమి సంబంధం? అది సరదా. 6వ తరగతి చదివే పిల్లాడికి ఆటం బాంబు ఇస్తే 6 నెలల పరీక్షల్లో మార్కులు తక్కువయ్యని హెడ్ మాస్టర్ మీద వేసేస్తాడు. ఇవ్వకూడదు, అది స్వేచ్ఛ కాదు. తుపాకులు దీపావళి తుపాకుల్లో అమ్మేసి అమెరికాలో ఏం జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. కడుపులో కసి కరిగినప్పుడల్లా 25 మందిని చంపేస్తున్నాడు వెళ్ళి స్కూల్కి. చాలా చోట్ల ఇది భారతదేశంలో ఇప్పటికీ కష్టమే అలాంటివి జరగడం. ప్రమాదాలు జరగాలి కానీ కావాలని జరగదు. ఇదివరకు అసలు ఆ పరిస్థితి ఊహించేవాడు కాదు. కారణం, తల్లులే పెంచుతారు స్వయంగా. ఈ మధ్యన మారిపోయింది అక్కడ కూడా, మన దయ వల్ల చాలా మారిపోయింది. మేమంతా మా ఇంట్లో మేము 9 మంది. నేను 9వ వాడిని. నా తర్వాత పిల్లలే. నేను 9వ వాడిని. 9 మంది సంతానంలో నేను 9వ వాడిని. 9వ వాడిని కూడా 20 రోజుల పాటు సహస్రావధానం చేసి 21వ రోజున ఏకధాటిగా 1000 పద్యాలు అప్పగించగలిగిన దీశాలిగా తీర్చిదిద్దింది మా అమ్మ. మాకు హాస్టల్స్ లేవు, ఇంగ్లీష్ మీడియం తెలియదు. తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడని శుద్ధ పల్లెటూరు. ఇప్పటికీ ఆ ఊరికి రోడ్డు లేవు. ఇప్పటికి కూడా మా డిగ్రీ అయిపోయే వరకు కరెంట్ లేదు. 2 కిలోమీటర్ల దూరంలో ఉండే కాలువ నుంచి నీళ్లు తేవలసిందే, అప్పుడే వంట ఉండాలి. కానీ అది మాకు మాతృసేవ నేర్పింది. మా అమ్మకి కించిత్ అనారోగ్యం వల్ల అంత దూరం నడవలేకపోయింది. మా నాన్నగారు ఎవరైనా మీరు చదువులు మానేశారని నీళ్లు చేయడం చెప్పి తెచ్చేవాడు. అప్పుడే అలవాటైంది మాతృసేవ. అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో 9 మందిని పెంచారు. ఇవాళ 2 పెంచడం మనకి చాలా కష్టమవుతుంది. మీకు కాదు, మాకు అక్కడే కష్టం. ఇవాళ తల్లిదో దారి, తండ్రిదో దారి. పనసకాయ సామెతం చెప్తూ ఉంటారు. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రాళ్ళు రప్పలు. రత్నమాణిక్యాలు కాదు, రాళ్ళు రప్పలు. వీరు ఉద్యోగానికి వెళ్ళి 8ంటికి వస్తారు, వారు 9ంటికి వస్తారు. వచ్చేటప్పుడు కర్రీ పాయింట్కి వెళ్ళి వస్తారు. ఇంటి దగ్గర వెర్రీ పాయింట్ అయిపోయింది. ఈ ఎల్కేజీ గుంటగాడు ఆ బ్యాగ్ వేసుకుని ఊగుతూ ఉంటాడు గేటు దగ్గర. తలుపు తీసేవాళ్ళే.
తల్లిదండ్రులు రావాలి, వాడు బతుకు తెల్లారాలి. ఈ పరిస్థితులు అక్కడ వచ్చేసాయి. ఇదంతా మనం అభివృద్ధి అనే అనుకుంటున్నాం. మన దృష్టిలో అది అభివృద్ధి. పూర్వకాలంలో మా ఊళ్ళో బడే ఉండేది కాదు, ఇప్పుడు 6 బళ్ళు వచ్చాయి. 6 బళ్ళు వచ్చాయి కాబట్టి డబ్బులు ఖర్చు బాగా పెరిగింది. 6 బళ్ళు లేకుండా గవర్నమెంట్ బడి దుంపలు పడే ఉన్నప్పుడు చదువుకునేవాళ్ళం, ఇబ్బంది ఏం లేదు, బాగానే చెప్పేవాడు. ఇప్పుడు 6 బళ్ళు వచ్చి 6 బస్సులు వచ్చి పోటీ పెరిగాక మన నెలకు ₹1,00,000 సంపాదించినా సరిపోవట్లేదు హైదరాబాద్. ఇదంతా మనం అభివృద్ధి అనుకుంటున్నామే, చాలా పొరపాటు మాట. సృష్టి ఎప్పుడు అది పెరుగుతున్నప్పుడే దాంట్లో వినాశ బీజాలు దాల్చి వాటిని కూడా వృద్ధి చేస్తుంది. కాలము నిత్యనంచు కలగంటివి గాని అదొక్క చక్రమై వ్రాలుచు లేచుచుండెను. సాగర ఘోష అని 1116 పద్యాలతో ఈ మొత్తం ప్రపంచ చరిత్ర అంతటినీ ఒక మహాకావ్యం రూపంలో రాశాను. అది చాలా మంది దగ్గర పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు పుస్తకాలు దొరకడం లేదు. 3-4 సార్లు వేసాం, అన్నీ అయిపోయినాయి. ఇంక వేయడానికి నాకు విసుగొచ్చింది. కానీ నేనే స్వయంగా 1116 పద్యాలు పాడి 20 గంటల పాటు రికార్డు చేసినటువంటి డివిడీలు ఉన్నాయి, పట్టుకొచ్చారు, తర్వాత తీసుకొచ్చారు దగ్గర. అందులో ప్రపంచ చరిత్ర గురించి వచ్చిన వ్యాఖ్యానం, కాలము నిత్యనంచు కలగంటిది గాని అదొక్క చక్రమై వ్రాలుచు లేచుచుండి తెగబారెడు వృద్ధి వినాశ బీజముల్ దాలిచి వృద్ధి చేసుకొని దారులు తీయు ముగింపు వైపు. తెగబారెడు వృద్ధి వినాశ బీజముల్ దాలిచి వృద్ధి చేసుకొని దారులు తీయు ముగింపు వైపు. అందాలును తెల్వి నగరకతల్ సకలము నింతియే. అందాలును తెల్వి నాగరకతల్ ధనముల్ సకలము నింతియే. ఒక వయస్సులో మనకు అన్నీ వస్తూ ఉంటాయి. జీవితాన్ని గమనించండి దయచేసి. మళ్ళీ ఒక వయస్సులో అన్నీ పోతూ ఉంటాయి. మా అబ్బాయి అప్పుడే ఉరుటి గుడ్డు. మా అబ్బాయి అప్పుడే వాళ్ళ అమ్మని నన్ను గుర్తుపడుతున్నాడు అంటాడు వాళ్ళ నాన్న వచ్చి బయటికి. తర్వాత వీడికో 80 ఏళ్ళు వచ్చాక మా తాతగారికి స్పృహ పోయింది, ఎవరిని గుర్తుపడడం మానేసి. మా అబ్బాయి అప్పుడే అత్త తాత అంటున్నాడు అంటాడు. మా తాతగారికి మాట పోయింది, వచ్చిన మాట పోయింది, వచ్చిన స్పృహ పోయింది. మా అబ్బాయి అడుగులేస్తున్నాడు, అరిసెలు ఉండాలంట. మా తాతగారికి పక్షవాతం వచ్చి పడిపోయాడు. వచ్చిన మాట, వచ్చిన స్పృహ, వచ్చిన నడక సమస్తం పడిపోతున్నాయి. అన్నీ వస్తున్నాయి, అన్నీ పోతున్నాయి. అంటే సృష్టిలో సరైన సిద్ధాంతం వచ్చిందల్లా పోతుంది, రానిదే ఉంటుంది. ఏది వచ్చిందో అది పోతుంది. రావడం రాకపోవడంతో సంబంధం లేకుండా స్థిరంగా ఏది ఉంటుందో అది ఉంటుంది. అది భగవంతుడు. అది రాదు పోదు, అది అంతటా ఉంది. దానికి ఒక చోటికి రావడం, అక్కడి నుంచి వెళ్ళడం అనేది ఉండదు. ఒక చోట నుంచి వచ్చింది అంటే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. మనకి నేర్చుకుంటున్నాం ప్రతిదీ చిన్నతనం నుంచి, కాబట్టి నేర్చుకున్న ప్రతిదీ పోతుంది. నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా సహజంగా ఏది ఉందో అదే ఉంటుంది. వ్యక్తికైనా అంతే, జీవితమైనా అంతే. ఈ తత్వాన్ని గ్రహించబట్టే భారతీయులు ఎప్పుడు మృత్యు గీతాన్ని సైతం వివాహ గీతం అంత ఆనందంగా పాడుకుంటారు. మన తత్వాల్లో, మన వేదాంత తత్వాలు ఎప్పుడు ఆత్మని తుమ్మెద అని, చిలక అని పల్లెటూళ్ళలో పాటల్లో జానపద గేయాల్లో సంబోధిస్తారు. తద్వారా చిన్నప్పుడు ఈ తాత ముత్తాతలు మనవాళ్ళని మనవరాళ్ళని ఒళ్ళో పడుకోబెట్టుకుని రాత్రిపూట వేసవకాలంలో ముఖ్యంగా ఉలక మంచాలు వేసుకుని బయట పడుకుని ఈ మనవాళ్ళని మనవరాళ్ళని ఒళ్ళో పడుకోబెట్టుకుని భాగవతం పద్యాలు చదివారు. అదే పద్యం రోజు చదువుతూ ఉండడం వల్ల ఈ తాతగారు చుట్టకాలుస్తూ చదివినా సరే చుట్ట గంట ముందు పద్యం వచ్చింది. తర్వాత చుట్ట కూడా వస్తే అదో అదృష్టం వేరే. పద్యం వింటూ ఉండడం వల్ల ఆ పసిగుడ్డికి ఆ పద్యం వంట పట్టేది. పద్యం తత్వం తర్వాత తెలుస్తుంది. ముందు పద్యం రావాలిగా నోటికి. ఇక్కడ భాగవతంలో పోతన గారు రాసిన పద్యాలు ఎవరైనా చదివా. వయువశంబులై ఎగసి వారిధరంబులు మెంటగూడుచున్ వాయుచునుండు కైవడి. వయువశంబులై ఎగసి వారిధరంబులు మెంట వాయుచున్ గుడుచునుండు కైవడి. ప్రపంచము మొత్తము కలతంత్రమై పాయుచు గుడుచుండు. మనందరి బంధాలు, మన కుటుంబ బంధాలు, మా ఆవిడ మా ఆయన, వీరికి వారు బాసు వారికి వీరు బాసు, ఇద్దరు కలిసి శబాసు అనుకుంటున్నాను.
మొత్తం ఎప్పటికీ ఎవడో బాసు కాదు. ఇది ఊరికే మనం అనుకునే మాట, ఊరికి అనుకుంటాం అంతే. ఇవన్నీ ఎవరికి ఎవరు బాసు కాదు, ఎవరికెవరు ఏ రకమైన బంధము లేదు. ఊరికి ఓసారి కలిసాం పోతాం అంతే. మళ్ళీ అది స్పష్టంగా చెబుతాం తత్వశాస్త్రం. ఓ 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చే వరకు భార్య ఎవరో భర్త ఎవరో మనకు తెలియదు. అంతవరకు పుట్టింటి వాళ్ళే పరమార్థం అనుకోం. వాడు ఎవడో రాగానే వాడు ఎక్కువయ్యాడు, విడిపోయాడు. వెనక ఒక కంప్యూటర్ మాస్టరు వారం రోజులు 3 నెలల పాటు కంప్యూటర్ శిక్షణ ఇచ్చి అందరికీ ఓ పరీక్ష పెట్టాడు. విద్యార్థి శనివారాల సెలవులు కదా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్. అందుకని ఓ పరీక్ష పెట్టాడు. కంప్యూటర్ మీద వాళ్ళకి ఎంత అవగాహన ఉందో చూడాలని మంచి గొప్ప పరీక్ష. ఊరికి ఏదో బిట్ క్వశ్చన్లు పరీక్ష కాదు, గొప్ప పరీక్ష పెట్టాడు. శుక్రవారం సాయంత్రం అందరూ ఇంటికి వెళ్ళిపోతుంటే ఆ విద్యార్థులను పిలిచి అన్నట్టు, మీరు సోమవారం వచ్చాక నాకు ప్రశ్నకు జవాబు చెప్పాను, కంప్యూటర్ ఆడదా మగాడా అని. వీడికి బుర్ర తిరిగిపోయింది. ఇది ఎక్కడి ప్రశ్న ఇది? కంప్యూటర్ ఆడదా మగాడా అని. ఇదే జవాబు ప్రశ్న. మీరు సోమవారం వచ్చాక నాకు జవాబు, ఈ 2 రోజులు ఏం తెప్పలు పడతారో పడండి, కంప్యూటర్ ఆడదా మగాడా. సోమవారం వచ్చా, ఎవరి సాధన వాడు చేశారు. ముందు మగాళ్ళని అడిగారు, ఏమంటే ఇది మగ ఆడ అంటే, దీనికి అసలు జెంట్లీమెన్ బుద్ధులు ఒక్కడు కూడా లేవు, అన్నీ ఆడబుద్ధులే అంటారు. ఏమయ్యా అలా అంటున్నావంటే, అసలు ఇది ఎలా తయారైందో ఎలా నడుస్తుందో దీన్ని సృష్టి చేసిన బ్రహ్మదేవుడు కూడా అర్థం కాదు, ఆడదు కూడా అంతే. మనకు అర్థమైంది ఆ విషయం ఎప్పుడు, లేకపోతే ఇలా మాట్లాడరా. సంసారం అర్థం కాలేదండి మన ఎవరికి. అర్థమైతే చెయ్యం, వదిలేస్తాం. అర్థం కాలేదు కాబట్టి చేస్తాం. అర్థం కాదు కాబట్టి భార్యను అర్ధాంగి అన్నారు, అర్థమైతే పూర్ణాంగి అని. అర్థం కాదు. అర్థం కాకపోవడంలో ఒక ఆనందం అన్నారు. పిల్లల్ని గమనించండి, మీరు హిందీ పాటలు వింటారు ఎందుకంటే అర్థం కావు కాబట్టి. అర్థం కాదు చాలా ఆనందం, ఎందుకంటే అర్థం అవ్వదుగా, అదో ఆనందం, అంతా అయోమయం అంటుంది. ఇక్కడ మీరు చూస్తే విచిత్రంగా, అక్కడ మా పిల్లలు కూడా అమెరికన్ సినిమాలు చూస్తారు, అది అర్థం కాదు. అర్థం కాకపోవడంలో ఒక అందం ఉంది, అర్థమైతే ఇంకేముంది. అందుకని ఎంతకీ అర్థం కాదండి కంప్యూటర్ ఎలా పనిచేస్తుందో. అంచేత ఇది సృష్టికి బ్రహ్మదేవుడికి అర్థం కాదు. దీన్ని సృష్టించిన చార్లెస్ బాబేజ్ వీళ్ళు ఎవరు ఉన్నారే, అలెన్ ట్యూరింగ్, వాళ్ళకే కోనార్ జ్యూస్, వాళ్ళకే అర్థం కాలేదు, మాకేం అర్థం అవుతుందండి. ఆడది కూడా అంతే. రెండో వాడిని అడిగాను, నా దృష్టిలో అంతేనండి, ఇది ఆడదేనా. ఎలా చెప్తావా ఆ విషయం అంత ఖచ్చితంగా అంటే, 2 కంప్యూటర్లు ఓదాంటూ ఒకటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయండి, దీని దుంపదగా ఎలా అవుతున్నాయో తెలియదు, మొత్తం సమాచారం అందులో చెడిపోయింది. సరిగ్గా మీరు ద్రాడాలు మాడుకుంటే గమనించండి, ఈ సంసారం అందులోకి ఆ సంసారం ఇందులోకి వెళ్ళిపోతుంది, మొగాడికి ఒక ముక్క అర్థం, అన్ని కనుసేకలతోనే వెళ్ళిపోతాయి, అసలు ఎక్కువ మాట్లాడరు కూడా. మొత్తం ఈ చరిత్ర అంతా ఆడండి, ఆ చరిత్ర అంతా పక్కన ఉన్న మొగాడికి ఒక విషయం అర్థం కాదు, చెప్తున్నదంతా వాడి గురించి. ఇంటరాక్ట్. అందుకని కంప్యూటర్లో 2 ఇంటరాక్ట్ అవుతుండే, దీంట్లో దాంట్లో సమాచారం ఎక్కిస్తే కదా ఆటోమేటిక్గా ఎక్కిపోతుంది నిమిషాల్లో. ఏదో మహాభారతం సీడీ పొద్దులు పట్టుకొస్తే మా వాడు అక్కడ కూర్చుని 1 గంటలో మొత్తం ఎక్కించేసాడు 1200 బాగా. నాకు మతి లేదు, అదే మరి అర్థం కాదు, అయిపోయింది. మొత్తం పెన్ డ్రైవ్లో సిద్ధంగా ఉంది, మీకు ఎప్పుడు మాటలు చెప్పండి. ఇప్పుడు మొత్తం 5 ఏళ్ళు కష్టపడి చెప్పింది, 5 నిమిషాలు అయిపోయింది పని. ఎలా అర్థమైందంటే ఎవరు చెప్తారు, అయిందంతే. మొత్తం సమాచారం ఉందిగా, అది ఎలా వెళ్ళిందో ప్రాసెస్ మనకు అనవసరం, అయిందా లేదా అని చెప్పాడు. ఇంకొకరిని అడిగారు, నీకు నా దృష్టిలో కూడా ఆడదేనండి కంప్యూటర్ ఉన్నాయి. ఎందుకు అంటే ఇందులో ఒక మెమరీ చిప్ ఉంటుందండి, అది అప్పుడప్పుడు అస్తమానం పైకి వచ్చి ఏదో ఒకటి గుర్తు చేస్తూ ఉంటుందండి. ఇంట్లో ఆడాడు కూడా అంతేనండి, అస్తమానం చదువుతూ ఉంటారు, ఇది మర్చిపోయావు అది మర్చిపోయావు అన్నారు. సరే ఇది అయిపోయాక అప్పుడు పక్క ఆడపిల్లల్ని అడిగారు, మీరేమనుకుంటున్నారు, అన్ని మగ బుద్ధులే అధవ బుద్ధులు, దీనికి మా లక్షణం ఒక్కట్లేదు ఎందుకన్నా. దానికి అలా కనపడేది. అదేమిటమ్మా నువ్వు ఎలా అనుకుంటున్నావు ఆ విషయం అన్నారు. సమాచారం ఉంటుందండి కానీ ఎంతో లోతులో ఉంటుందండి, దాంట్లోకి వెళ్ళి దాంట్లోకి వెళ్తే కానీ విషయం బయటికి రాదండి. మొగాడు కూడా అంతేనండి, గుండెల నిండా ప్రేమ ఉంటుంది, వీడు దుంపదగా ఒక మాట బయటికి చెప్పాలి. కష్టపడి వంట చేస్తారు, బాగుందని చెప్పడు, మీకేస్తాడు. పైగా పక్కన కూర్చుని ఏమన్నా బాగుందా అంటే రోజు చెప్పాలా, రోజు తింటా, రోజు ప్రతిదానికి చెప్పాలా, ప్రతిదీ తింటున్నావుగా చెప్పాల్సిందే. వాడికి ఉంటుంది అది చెప్పాలి, కష్టపడి చేశాడు, ఎలా ఉందో చెప్పకపోతే ఎలాగా. మా అమ్మ అడిగేది పక్కన కూర్చొని, మా అమ్మ వంట చేసిన రోజుల్లో అడగాలని ఉంటుంది, అడగకుండా ఏమనుకుంటా, ఏమన్నా తినేట్టుగా ఉండేవాడు అద్భుతంగా ఉంటాయి.
కానీ అడిగేది ఎలా తినేట్టుగా ఉందా పారేసేలా ఉంది, తినేట్టుగా ఉన్నా మేడం నువ్వు చేసాక అద్భుతంగా ఉంది కానీ అలా అడిగేది. అదో తృప్తి. వాళ్ళకి చెప్తే బాగుంది, నేను నష్టం అంటే తింటున్నాగా బాగుందంటే నష్టం ఏంటి అనమ్మా, అదో జబ్బు మాట. ఆ రోజు చెప్తారేంటి అదే వాళ్ళు డ్యూటీకి చేయకేం చేస్తారు అని మామూలు ఉద్దేశం. అది చేయకేం చేస్తారు ఎవరి కోసం చెప్పండి. అదే బయట ఎవరన్నా ఇంటికి వెళ్తే అక్కడ మెచ్చుకుంటాం అది. ఇక్కడ చెడింది అక్కడ పండేది ఏం మనకేం లేదు, మనకి తెలిసే విషయం. నేను అంతే. అందుకని ఇది మొగాడేనండి. ఎంతో లోతులో ఉంటుంది సమాచారం. కంప్యూటర్లో ఎన్నో నొక్కితే కానీ బయటికి రాదు. మొగాడి గుండెల్లో ప్రేమ ఉంటుంది, ఇప్పుడు దుంపదగా బయటికి చెప్పడం, వ్యక్తం చేయనప్పుడు ఆ ప్రేమ ఎందుకు? స్త్రీ ప్రకృతి స్వరూపని, వ్యక్తం అవ్వడం ప్రకృతి లక్షణం. మీరు ఇందాక ఈ పుష్పగుచ్చం ఇస్తే మీరు గమనించారో లేదో, నా దృష్టి అంతా దేని మీద ఉంది. ఆ పువ్వును తడుగుతూ కూర్చున్నాను, ఎంత అందంగా ఉన్నాయండి. ఇది కేవలం ఒకసారి చూసి ఇక్కడ పెట్టేసి వ్యవహారం. ఇది మళ్ళీ వాడిపోయే వరకు నాకుని ఉంచుకుని తడుగుతాను, అంత ప్రేమ కలిగింది ఉంటుంది. ముద్దుగా ఉన్నాయి అసలు ఈ పువ్వులు. ఈ ఒక్క పువ్వును చూడండి, దీని లోపల ఎన్ని రంగులు ఉన్నాయి. అలా మనకి సాధ్యం అసలు మన జీవితాన్ని తయారు చేసుకోవడం ఇన్ని రంగులతో ఇంత అందంగా. ఈ పువ్వును చూడండి, అసలు పై రంగు ఏమిటి, ఈ రంగు ఏమిటి, ఈ రంగు ఏమిటి, లోపల రంగు ఏమిటి. సృష్టి ఎంత విచిత్రం, ఎంత అందం. ఇవన్నీ మన చుట్టూ ఉన్నాయి. ఇవన్నీ మనం గ్రహించాం, దెబ్బలాడుకుంటూ ఉంటాం ఇంట్లో కూర్చొని. అసలు ఇలాంటి మొక్క దగ్గర ఇలాంటి పువ్వు దగ్గర కూర్చుంటే అసలు జీవితమే తెలియదు. అందుకని కవిత్వం చదవాలి, అందుకని సాహిత్యం చదవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు తెలుసు. సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల మనిషికి డబ్బులు వస్తాయి, జీతం వస్తుంది, అభివృద్ధి అంటే అదే అనుకుంటున్నాం మనం. అది కాదు, మానసికమైన అభివృద్ధి లేదు. అందుకే సంతోషంగా ఉండలేకపోతాం. అందుకని అమ్మాయి ఎందుకు నిజమేనండి, ఇవన్నీ మగబుద్ధులేనండి. ఎంతో ఇంకో అమ్మాయిని అడిగా, అది కూడా అంతే, అన్నీ మగబుద్ధులేనండి, దీనికి ఏమి లేదు. ఏం నీకెలా అనిపించింది చెప్పమ్మా అన్నాడు. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి కదా, ఓ సిస్టమ్ కొనుక్కోవడం, చివరికి ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది, రిపేర్ వచ్చేసి. అలా మొగాడు కూడా అంతేనండి, అన్ని సమస్యల్ని పరిష్కరిస్తాడు కదా అని మొగాడిని పెళ్లి చేసుకుంటే వాడు పెద్ద సమస్య అయిపోయి జీవితానికి అక్కడి నుంచి. ముందు వీడిని ఎవడు పరిష్కరించాలి? పెళ్లి కాకముందు సంపూర్ణమైన స్వేచ్ఛ, వాడు ఇష్టం. ఇది అక్కడి నుంచి ప్రతిదీ చెప్పాలి. చెప్తే ఓగడం, చెప్పకపోతే ఓగడం, చెప్పకపోతే చెప్పలేదంటారు, చెప్తే చెయ్యద్దంట. అలాగని చెప్పకుండా చేసేస్తే పెట్టి తగ్గిపోతున్నారని మధ్యన పురాణాలు ఎవరు చెప్పేవాళ్ళు లేరు అంటారు. పురాణాలు చెప్పాలి, ఎందుకంటే లొంగు ఉండడం కోసం అంటారు. అది ఉంటుంది. అందుకని కంప్యూటర్ మొగాడే. అదేదో ప్రాబ్లం సాల్వ్ చేస్తుంది అనుకుంటే అది ఎవరికి రిపేర్ వస్తే అది పెద్ద ప్రాబ్లం అయింది. ఇప్పుడు తనలేపి ఎంతకే ఓపెన్ అవ్వదు. ఇంకో అమ్మాయిని అడిగాడు ఈ మాస్టర్, నువ్వేమనుకుంటున్నా, నా దృష్టిలో కూడా ఇది మొగాడేది. అది విచిత్రమైన మాట మాడేది. ఏమిటో నుండి ఎంత రీసెంట్ మోడల్ కొన్నా కానీ ఒక ఏడాది అయ్యాక ఇంకో కొత్త మోడల్ వస్తే బాగుంది. సరిగ్గా అంతే. కావాలని ప్రేమించి 3-4 ఏళ్ళు కూడా తిరిగి తిప్పుకుని ఓ ఎస్ఎంఎస్ సంక్షిప్త మధుర సందేశాలు పంపేసి సెల్ ఫోన్లు అవగొట్టేసి అక్కడ కలుసుకుని ఇక్కడ విడిపోయి పెళ్లి చేసుకున్నాం. ఏడాది కూడా కాపురం చేయలేదు, దెబ్బలాడేసుకున్నాం. ఎందుకు? అప్పుడున్న ఇష్టం ఇప్పుడు ఎందుకు పోతుంది? ఆ ఇష్టాన్ని పండించుకునే విధానం తెలియడంలో మనలో చాలా మంది. కేవలం ప్రేమించగానే సరిపోదు, కేవలం పెళ్లి చేసుకోగానే సరిపోదు. తర్వాత కూడా ఆ ఇష్టం ఒకవేళ కొత్త వ్యక్తి, మనకి ఏమి సంబంధం లేని మనిషిని కేవలం పెద్దవాడు దూరే నాకు ఇష్టమైన దాన్ని తండ్రి అంటే చేసుకునేవాడు చాలా మంది ఉన్నారు. దానికి తల్లి అంటే అలాంటి మనిషి అయినా పర్వాలేదు, మనం ఎన్నుకున్న మనిషి అయినా పర్వాలేదు. ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? ఇదివరకు ఉండే ఇష్టం ఇప్పుడు ఎందుకు లేదంటే దాన్ని నవనవోన్మేషంగా సంసారాన్ని కాపాడుకునే విధానం తెలియట్లేదు. మీరు మరోలా అనుకోకపోతే అది కూడా సాహిత్యమే లేదు. మన కావ్యాలు, మనుచరిత్ర కానీ, వశుచరిత్ర కానీ, పారిజాతాపహరణం కానీ, ఆముక్త మాల్యద, కృష్ణదేవరాయల కావ్యం, భక్తి టీవీలో నేను 40 భాగాలు చెప్పాను వరుసగా. ఆముక్త మాల్యద కానీ, కాళహస్తి మహత్యం కావ్యం కానీ అదో 180 భాగాలు చెప్పాను వరుసగా. కావ్యాలన్నీ వింటే అందులోనూ ఉన్నవన్నీ సంసారాలే, మనలాంటి సంసారాలు, రకరకాల కులాలు, రకరకాల వర్గాలు. వాళ్ళు ఎన్నో సమస్యలను తట్టుకుని జీవితాన్ని పండించుకున్నారు. ఆ సాహిత్య అధ్యయనం లోపించడం మనలో సంతోషం లోపించడానికి ప్రధాన కారణం. ఆ సాహిత్యంలోనే విశేషమైన ప్రక్రియ అవధానం. సాహిత్యం ఇంట్లో కూర్చొని చదువుకునేది అయితే అవధానం వేదిక మీద ప్రదర్శించింది. ప్రదర్శన, పెర్ఫార్మెన్స్. దాన్ని మన జాతిలో 8 కోట్ల మంది ఈవేళ ఆంధ్రులు ఉన్నారు. ఓకే, ఇప్పుడు నేను 2011 లెక్కలు చెబుతాను. 8 కోట్ల మంది
తెలుగు వాళ్ళు ఉన్నారు. 8 కోట్ల మందిలో ఈవేళ సహస్రావధానం చేసిన వాళ్ళం 6గురుమే ఉన్నాం. అందులో కూడా మళ్ళీ పక్కాగా చేసిన వాళ్ళందరూ లెక్క తీస్తే ఓ 2 తేలుతారు. మళ్ళీ అందులో డూప్లికేట్ కేసులు ఉన్నాయి. నేను చెప్తే బాగుండదు కానీ అవధానం అంటే అష్టావధానం అంటే 8 మంది ఉంటారు. 8 మందికి 8 పద్యాలు చెప్పాలి. వారు అడిగిన అంశమే చెప్పాలి. అది కూడా పద్యం మొత్తం చెప్పకూడదు. ఏదో శ్రీరాముడిని వర్ణిస్తూ సీతారాముల వివాహాన్ని వర్ణిస్తూ పద్యం చెప్పడం, పద్యం మొత్తం చెప్పకూడదు, ఒక పాదమే చెప్పాలి. అలా 8 మంది ప్రశ్నలకి 8 పాదాలు చెప్పాక మళ్ళీ 2వ రౌండ్ వస్తుంది, సెకండ్ రౌండ్, 2వ ఆవృత్తి. అప్పుడు పాతది అప్పగించి 2వ చెప్పుకుంటూ వెళ్ళాలి. ఈలోపు ఇవన్నీ బుర్రలో ఉండాలి. ఎక్కడ కాగితం రాయకూడదు, పక్కన చూడకూడదు. మళ్ళీ 3వ ఆవృత్తి వచ్చినప్పుడు ఈ 2 పాదాలు అప్పగించి 3వ పాదం చెప్పుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ 4వ ఆవృత్తి వచ్చినప్పుడు 4th రౌండ్, లాస్ట్ రౌండ్, 3 పాదాలు అప్పగించి 4వ పాదం చెప్పుకుంటూ వెళ్ళాలి. చివరిలో 8 పద్యాలు ఏకధాటిగా అప్పగించాలి. 8 4 32 పాదాలు. ఇది అష్టావధానం. ఇందులో ప్రశ్నలు మళ్ళీ అన్నీ ఒకే రకంగా రాముడి మీద చెప్పండి, సీత మీద చెప్పండి అన్నట్టుగా ఉండవు. చాలా కాంప్లికేటెడ్, సమస్యాత్మకంగా ఉంటాయి. మూగవాని నోట రాగమూలికి, మగవాడు పాట పాడాడు, మగవాడు పాట ఎలా పాడతాడు? అది సమస్య అంటారు. ఆ పాదం అలాగే ఉంచాలి, దాన్ని ఏం చేయకూడదు. అది ఒక పద్యంలో పెట్టించాలి. అది మూగవాని నోట రాగమూలికి, ఆట వెళితే పద్యపాదం, వేమన పద్యాలు అలా ఉంటాయి. ఆ పై 3 పాదాలు నీ ఇష్టం వచ్చింది అల్లుకో. మొత్తం మీద మగవాళ్ళ చేత పాట పాడించాలి. నువ్వు ఏం చేస్తావు మాకు తెలియదు. ప్రతిభకి పరీక్ష. పిల్లలుగా నేర్పేవారు ఇలాంటి పూర్వం. వాళ్ళు ప్రతిభావంతుల కింద తయారు చేసి మగవాని నోట రాగములికి ఎప్పుడో నాకు సహస్రావధానంలో ఇస్తే ఆగే నొక్క చోట ఆ రైలు బండియే, ఇది మొదటి ఆవృత్తిలో చెప్పిన పాదం. ఓ స్టేషన్లో రైలు బండి ఆగింది. ఆగే నొక్క చోట ఆ రైలు బండియే బిచ్చగాడొకండు పెట్టెనెక్కి, ఓ ముష్టివాడు పెట్టెక్కే. అయితే మాత్రం వాడు మగవాడైతే పాట పాడడానికి వీల్లేదు. మరి ఎందుకు మగవాడు పాట ఏమిటో తెవల్లా. పైన ఏదో ఒక సందర్భం కల్పిస్తున్నాం అంటే అవధాని మనస్సులో ఒక ఊహ ఉంది పరిష్కారానికి. దానికి ముందు నేపథ్యం కల్పిస్తాం. ఓ రైలు బండి ఆగింది స్టేషన్లో, ఓ ముష్టివాడు బెచ్చగాడు పెట్టెక్కి. ఆగే నొక్క చోట ఆ రైలు బండియే బెచ్చగాడొకండు పెట్టెనెక్కే అమృతగానమనుచు యాత్రికులెల్లరున్నూగా, అమృతగానమనుచు యాత్రికులెల్లరున్నూగా వాని నోట రాగములికి. మోగవాన్ని కాదా, మోగ విడదీశాం. యాత్రికులు ఎల్లరూ మోగ. వాడు పాడడం మానేసే, వాడు మంచివాడే, వాడు పాడతాడు, బాగా పాడతాడు. ఘంటసాల పాటలు బాగా పడి ముష్టివాళ్ళు మూడంత పొందుతారు. ఆ మాటకు వస్తే ఘంటసాల కూడా ఒకప్పుడు ముష్టి ఎత్తుకున్నవాడే పాపం. ఆయనకు హైదరాబాద్లో ₹1,00,000 అఖండమైన సన్మానం చేశారు. 71లో ఎప్పుడో 75లో జలగ వెంకటరావు గారి ప్రభుత్వం ఘంటసాల చేస్తే ఆయన పాపం కన్నీళ్లు పెట్టుకుని ఆ వేళ అన్నారంటే మహానుభావుడు, ఈ ₹1,00,000 ఈ సన్మానం ఉంది, విజయనగరంలో నేను జోలే ధరించి భిక్షాటం చేసుకున్నప్పుడు నా జోలులో మొట్టమొదటి ముద్ద వేసిన తల్లికి సమర్పణ ఈ సన్మానం. భిక్షాటం చేసుకుని సంగీతం నేర్చుకున్నాడు ఘంటసాల. ఇవాళ పిల్లల చదువుల కోసం మనం భిక్షాటం చేయాల్సి వస్తాం. అంతంత ఫీజులు. మీకు ఇక్కడ సంగతి మాకు తెలియదు కానీ మాకు ఇక్కడ టెక్నో స్కూల్లో తెలిస్తే LKG వాడికి 1,00,000, తల్లిదండ్రులకు శిక్ష. LKG వాడికి 1,00,000. ఈ 1,00,000 ఇచ్చాక వాడు చేసే పని ఏమిటి? వాడు చదివేది LKG, వీటి మీద 10 kg, చద్దన్నం ప్యాకేజీ, వాటర్ బాటిల్ 1 kg. ఇన్ని కేజీలు కలిపితే వాడు కేజీ జీవితం అంతా ఎలకే. వాడు ఎప్పుడు ఏనుగాడి మోసి ఎలకే. దీనికోసం ₹1,00,000 ఫీజు. టెక్నో స్కూల్. వాడు 6 నెలలకు వచ్చి మా అమ్మే అడిగా, మా వాడు మా అమ్మే అంటాడు. 1,00,000 ఇచ్చాక మా అమ్మే అన్నాడు. సిగ్గులేదు. మమ్మీ కోసం 1,00,000 ఇచ్చింది. ఇంత మురిసిపోతున్నాం. ప్రతిభనాశనం అయిపోయింది. కానీ భిక్షాటం చేసుకున్న ఘంటసాల ఎంత అమర గాయకుడో మనకు తెలుసు. అటువంటి గాయకుడు మళ్ళీ లేడు. ఎంతమంది ప్రయత్నించినా గొంతు రాదు. అందుకే పూర్వం ప్రాచీన కాలంలో భారతదేశంలో విద్యార్థులు భిక్షాటనే చేసుకునేవారు. ఇబ్బందే పడేవారు. నేల మీదే పడుకునేవారు. బ్రహ్మచర్యం, ఖచ్చితంగా నేల మీద పడుకోవాలి, ఒంటి పూట తినాలి, అంతే. గురుపాద సేవ చేయాల్సిందే. అవంతే ఉండదు. ఇవాళ ఏసీ బస్సులు, ఏసీ క్లాస్ రూమ్స్, ఏసీ, అన్ని ఏసీ. పిల్లాడికి చివరికి మిగిలేదు బోసి. ఇదివరకు వాళ్ళు భిక్షాటం చేసి బాగుపడ్డారు. ఇప్పుడు తల్లిదండ్రులు భిక్షాటం చేస్తారు.
అందుకని బిచ్చగాళ్ళు చాలా మంది ఉన్నారు పాట పాడారు. అందుకని ఆగాను ఒక్క చోట ఆ రైలు బండి బిచ్చగాడొకండు పెట్టెనెక్కి అమృతగానమనుచు యాత్రికులెల్లరూ మూగా. అతను పాట పాడటం మొదలెట్టగానే చాలా బాగుంది ఈ పాట, చాలా బాగుంది ఈ పాట. పెట్టిన వాళ్ళందరూ మూగారు. మూగ శబ్దానికి మూగవాడనే కాదు, చుట్టూ మూగడం అని కూడా అర్థం అవుతుంది. టుగెదర్ ఏమిటి అలా మూగారంటారు? ఏముంది సింగినాదం జీలకర్రట. సింగినాదం అంటే శృంగనాదం, కొమ్ముబూర. జీలకర్ర వెనక జీలకర్ర పడవల్లో తెచ్చేవారు. ఎక్కడ పడితే అక్కడ దొరికేది కదా. ఉప్పు ఒకటి, జీలకర్ర ఒకటి, ఇవన్నీ పడవల్లో వచ్చేవి. 6 నెలలకు ఒకసారి వచ్చేవి కాలవల్లో. ఆ జీలకర్ర వచ్చిందని చెప్పడం కోసం వాడు బోర బొమ్మ 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 అని ఊదేవాడు. అస్తమానం జీలకర్ర అంటే గొంతుకుపోతున్నాడు. వాడు జీలకర్ర మేము కనబడ్డా. అందుకని ఒక శృంగనాదం, కొమ్ము బోర ఊదేవాడు. ఆ బోర ఒక రకంగా ఊదేవాడు. అది ఒక రకంగా ఊస్తే జీలకర్ర, ఇంకో రకంగా ఊస్తే ఉప్పు. దానికి లెక్క బరోబర్. అది ఉప్పుకో బోర జీలకర్రకో బోర ఉండవు కాబట్టి ఒకటే బోర. దాని ఊదే విధానంలో గుడి గంటకేమో బడి గంటకి తేడా తెలియదు మనకి. గుడి గంట వేరు, బడి గంట వేరు. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది కదా. సైకిల్ బెల్ల వేరు, కారు ఆరణ వేరు, తేడా లేదు. అందుకని సింగినాదం జీలకర్ర బూర ఊస్తే ఆడాడు పాపం వాళ్ళు బయటకు వచ్చేదే తక్కువ కదా. పూర్వకాలం ఏమిటో అని బయటకు వచ్చేవారు. అత్తగారు ఏముందే సింగినాదం జీలకర్ర లోపల పండదు. జీలకర్ర వచ్చింది, శృంగనాదం చేస్తున్నాడు. అంతకంటే ఆ శృంగనాదం పలుకుబడిలో సింగినాదం అయింది. ఇప్పటికి కూడా మనకి తెలుగులో జాతీయాలు అంటారు, వీటి ఇడియమ్స్ అంటారు ఇంగ్లీషులో, తెలుగులో ఒడియమ్స్ అంటారు. అంతే. ఒడియం మన జాతీయ, ఇంగ్లీష్ వాడికి చేత కాదు అది పెట్టడం. మనమే డాబా మీద ఒడియాలు పెట్టి మర్చిపోతాం. రాత్రి తడిసిపోతాయి, మళ్ళీ పొద్దున్న ఎడుతాం. పెట్టేది మనమే, మర్చిపోయేది మనం. ఫోన్లే తడిసేయండి, ఫోన్లే రేపు వండుతాయి, మళ్ళీ మర్చిపోతాం. వాడికి ఇంగ్లీష్ వాడికి డాబా ఉండదు, ఉన్న ఒడియాలు పెట్టడం, ఉన్న అక్కడ పెట్టడం. అందుకని వాడికి ఇడియమ్స్ ఉంటాయి, మనకి ఒడియమ్స్ ఉంటాయి. అదొక సింగనాదం, అది ఇడియం, జాతీయమైన. ఒక జాతిలో ఒక ఆచారం కారణంగా ఒక సందర్భంలో ఒక మాట పుడుతుంది. అది తర్వాత ఆ మాట అర్థంలో కాకుండా వేరే అర్థంలో వాడుతుంటారు. ఇంకా జీలకర్ర లేదు ఇప్పుడు మనం వాడేది. ఎక్కడైనా 10 మంది ముగితే ఏముంది సింగనాదం జీలకర్ర, లోపల 2 అంట. అక్కడ జీలకర్ర లేదు, శృంగనాదం లేదు, ఏమీ లేదని చెప్పడం కోసం వాడు. ఇది జాతీయం. వీటిలో చాలా ఎడ్యుకేషన్ ఉంది. జాతీయాలు సామెతల్లో చాలా గొప్ప విద్య ఉంది. అవి నేర్చుకుంటే జీవితంలో దెబ్బతింటాయి. అదే ఇక్కడ మోగడం. అలా మోగారు చుట్టూ. మోగ వాని నోట రాగమొలకే. మోగవాని నోట ఎందుకు అనుకోవాలి? మోగ పక్కన పెడితే వాని నోట. ఇది సమస్యాపూర్ణం. ఇటువంటివి అష్టావధానంలో 1 ఉంటుంది, శతావధానంలో 25 ఉంటాయి, సహస్రావధానంలో 250 ఉంటాయి. 2 గంటల్లో అవధానం అష్టావధానం పూర్తవుతుంది. శతావధానం 2 రోజులు పడుతుంది. సహస్రావధానం 21 రోజులు పడుతుంది. ఈ 21 రోజుల పాటు 1000 పద్యాలు, 1000 మందికి ఒక రౌండ్, మొదటి రౌండ్ పద్యం చెప్పడానికి 5 రోజులు పడుతుంది. రోజుకి 50 పద్యాలు అంటే 200 పాదాల మించి చెప్పాలి ఒక రోజు. 10 గంటలు. అది కూడా ఉదయం 9 కూర్చుంటే వేదిక మీద, రాత్రి 9 గంటల్లోగా మధ్యాహ్నం 2 మెతుకులు తినాలి కదా. ఆ భోజన విరామం ఒకటి తీసేస్తే రాత్రి 9లోగా 10 గంటలు వర్క్ చేస్తే, అప్పటికప్పుడు పద్యాలు చెబితే 10 గంటలు చొప్పున చేస్తే 21 రోజుల్లో 1000 పద్యాలు చెప్పడం పూర్తవుతుంది. అందులో మొదటి 5 రోజుల్లో ఒక 200 పాదాలు పూర్తవుతుంది. రోజుకి 200 పాదాలు చెప్పని మొదటి 5 రోజుల్లో ఒక రౌండ్ అవుతుంది. 1000 మందికి ఒక్కొక్క పాదం. అప్పుడు 6వ రోజు వచ్చినప్పుడు ఈ 1000 మందిలో ఎవ్వరూ కూడా వాళ్ళు ఇచ్చిన ప్రశ్న ఏమిటో చెప్పరు, మనం చెప్పిన పాదం ఏమిటో చెప్పరు. ఊరికే దీర్ఘమోహం వేసుకుని లేచి నిలబడతారు. అంతే. నా పేరు వెంకటరావు. మీరు 5 రోజుల క్రితం ఈ ప్రశ్న ఇచ్చారు, రాముడి మీద పద్యం చెప్పమన్నారు మీరు, అప్పుడు నేను చెప్పిన పాదం ఇది అని 5 రోజుల క్రితం చెప్పిందని ఇప్పుడు చెప్పాలి. ఈలోపు ఎక్కడ రాసుకోకూడదు. కంప్యూటర్ ఉండకూడదు, టేప్ రికార్డులు ఉండకూడదు. ఎట్టి పరిస్థితి ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఇవి అప్పుడు లేవు కాబట్టి మేము నిజాయితీగా అవధానం చేసాం. ఇప్పుడు చేయమంటే మోసాలు మాకు తెలుసు. ఒక ఐప్యాడ్ పెట్టుకుంటే అయిపోయి అన్ని అవుప్యాడ్ అయిపోయింది. ఎంత టెక్నాలజీ దేనికి దారి తీస్తుంది. నేను 96లో చేశాను సహస్రావధానం. అప్పుడు నా వయస్సే 35 ఎంతో. చేసి 17 ఏళ్ళు అయిందండి. ఇప్పుడే నేను అనుకుంటే నిజంగా ఇప్పుడున్న టెక్నాలజీ సౌకర్యాలన్నీ ఉంటుంటే నేను అంత నిజాయితీగా చేయనండి. మనసు పక్కదారి పెట్టేసి ముందుగా ఏమో ఒక ఫోన్లో ఏమన్నా రికార్డు చేయమంటే చేస్తాడు. రాత్రి పట్టుకెళ్ళి మొత్తం చూసేది కంఠస్థం చేసి ఎందుకు కష్టపడాలి? అందుకే చెబుతున్నాను, టెక్నాలజీ అభివృద్ధికి కాదు, నాశనానికి దారి. దాన్ని ఏ పరిమితిలో వినియోగించుకోవాలో ఆ పరిమితి దాటి వినియోగిస్తే అయిపోయినాయి. సెల్ ఫోన్ అవసరమే. ఒక్కోసారి అనిపిస్తుంది ఎక్కడో చిక్కడి పోయినప్పుడు ఆ ఫోన్ లేకపోతే నా ప్రాణం పోయేది, నేను ఫోన్ చేశాను, టక్కున పోలీసులు వచ్చి రక్షించారు, బాగుందా? అది ఒకటే, అంతవరకు వాడు. అందుకని పొద్దున్న లేచిన మొదలు రాత్రి వరకు చెవి దగ్గర పెట్టుకునేందుకు సెల్ ఫోన్. మరి అదేమిటి? ఎప్పుడు ఆపదలో పోలీసులు పిలవడానికి వినియోగాడికినో అసలు రోజల్లా వాడుకోవడానికి తేడా లేదా? కానీ అలాగే చేస్తున్నారు ఆ ఫోన్లు. ఇవాడు 7వ తరగతి పిల్లాడికి ఫోనా?
10వ తరగతి పిల్లాడికి బండా, 12వ తరగతిలోకి వచ్చే ఫ్రెండా, ఇంక బాగుపడే ఒకటి ఉంటుంది. ఏమనంటే పెద్ద గొడవ అవసరం లేదు కదా. ఇవి లేక ఇవి ఉండడం వల్ల మీరు గమనించిన బుద్ధి వికసించాలి. ఇవి లేకపోబట్టే బుద్ధి వికసించే అభ్యాసం చేయించు. అది అవధాన ప్రక్రియ. ఇలా 1000 పద్యాలు చెప్పడం మీకు రెండో రౌండ్ వచ్చింది, రెండో ఆవృత్తి. మళ్ళీ 5 రోజుల్లో మొదటి పాదం చెప్పి రెండో పాదం అప్పగించాలి. మళ్ళీ 11వ రోజు 3వ ఆవృత్తి వస్తుంది, థర్డ్ రౌండ్. అప్పుడు 2 పాదాలు అప్పగించి 3వ పాదం చెప్పాలి. మళ్ళీ 16వ రోజు 4వ ఆవృత్తి వస్తుంది, చివరి ఆవృత్తి. అందులో 3 పాదాలు అప్పగించి 4వ పాదం చెప్పాలి. చెప్పాక 21వ, ఇంతవరకు జరిగింది పెళ్లి, 21వ నాడు శోభన ఉంటుంది. అసలు కథ అది. అప్పుడు ఉదయం 9 నుంచి రాత్రి 9లోగా ఈ 1000 పద్యాలు ఏకధాటిగా అప్పగించాలి. ఎక్కడ పుస్తకం చూడకూడదు, ఎవరిని అడగకూడదు, ఏమి యంత్రాలు వాడకూడదు. ఈ 21 రోజులు కాదు, 22 పనులు నెలలు చేసినా సరే అన్ని బుర్రలో పెట్టుకోవాల్సింది. బుర్ర పేలినే వచ్చింది. ప్రక్రియ కష్టమే, కానీ చేయగలిగిన వాళ్ళు 6 ఉన్నారండి. ఈ కాలం కాబట్టి 6 ఉన్నారు. ఇంకా పూర్వకాలంలోనే సహస్రావధాన ప్రక్రియ వచ్చి ఉంటే ఒక 100 మంది చేయగలిగేవారు, అంతమంది మేధావులు ఉండేవారు. దానికి కారణం మన విద్యా విధానం ప్రధానంగా. మా చిన్నతనంలో మేము 4వ తరగతి చదువుతుంటే మా మాస్టర్, ఒక ఆయన తెలుగు మాస్టర్, బడి వదిలిపెట్టేటప్పుడు ఒక పద్యం చెప్పాడు. ముందు ఆయన ఒక శుభవార్త చెప్పాడు. వచ్చి ఒరే ఇవాళ హోంవర్క్ లేదురా అన్నాడు. మనకు ఆనందం, యా అన్నా వెంటనే. ఆ రోజుల్లో ఏముందంటే బడుగు ఇంటి హోంవర్క్ లేదంటే ఆనందం, బడే లేదంటే బ్రహ్మానందం. ఇవాళ హోంవర్క్ లేదురా అని చెప్పి, ఏం లేదు ఒక పద్యం చెబుతాను, దాని అర్థం తెలుసుకురండి, మీరు దాన్ని కంఠస్థం చేయొద్దు, చూడకుండా రాయొద్దు, చూసి రాయొద్దు, ఈ పని. అంతేకాదు ఇప్పుడు హోంవర్క్లు అన్నీ ఏంటంటే రైట్ ఈచ్ క్వశ్చన్ 10 times. ఎందుకు తెలియదు. కాన్వెంట్లో అంతే మొత్తం పాఠం చెప్పేసి మిస్సులే పాఠం చెప్పి, మిస్సులే జవాబులు చెప్పి, మిస్సులే బాల మీద రాసేసి మొత్తం అని మిస్సులే నోట్ ఇట్ డౌన్. అదొకటే ఇంగ్లీష్ వాళ్ళకి వచ్చింది. నోట్ ఇట్ డౌన్ యూ గోయింగ్ డౌన్ అని. నోట్ ఇట్ డౌనే దాన్ని అర్థం చేసుకునే ప్రశ్న. నోట్ ఇట్ డౌన్, టెల్ యూ నోట్ ఇట్ డౌన్. మళ్ళీ అడిగితే నోట్ ఇట్ డౌన్. రాసుకో, కంఠస్థం చేయి. లెక్కలు కూడా కంఠస్థం చేయిస్తున్నా. లెక్కలు కూడా చెప్పట్లా, లెక్కలు స్టెప్పులు వేసేసి ఈ స్టెప్పుల ప్రకారం నువ్వు పరీక్షలో వేసి మార్కులు వచ్చేస్తాయి. ఇక్కడ చెప్పడానికి వీడికి వస్తే కదా, ఎక్కడి నుంచి బాగుపడతాం? ఇది రైట్ ఈచ్ క్వశ్చన్ 10 times అంటే ఒళ్ళు మండిపోతుంది పిల్లాడికి. వచ్చిన వాడికి అనవసరం, రాని వాడికి అంతకుముందే అనవసరం. వచ్చిన వాడికి ఎందుకు అనవసరం? వాడికి తీసుకుని నేను ఎందుకు రాయాలి 10 సార్లు వచ్చునుగా. రానివాడు ఎందుకు? రానివాడికి విషయం అవగాహన కావాలి తప్ప నువ్వు 10 సార్లు రాసినా అది రావు. ఎన్నిసార్లు రాసినా విషయం అవగాహన కనుక చూసి రాస్తే ఉపయోగం ఉందని ఎలా వస్తున్నాడు అసలు? అలా ఇచ్చేవారు కాదు ఆయన. ఒరే ఇవాళ పద్యం చెబుతాంటా, దీనికి అర్థం తెలుసుకుంటాండి అని. పాపం అక్కడికి మేము ఏమైనా కంగారు పడి ఆత్మహత్యలు చేసేసుకుంటాము, అంత సీనియర్ లేదు చేసుకోం. కానీ పాపం ఆయన భయం అయింది. మీరేం కంగారు పడకుండా ఒకవేళ తెలియకపోతే మీరు రండి నేను చెప్తా. ఇది ధైర్యం. ఉపాధ్యాయుడు ఉన్న ధైర్యం చెప్పడానికి నేను భయపడ్డాను. మీరు తెలుసుకోండి అంటే తెలుసుకోవాలనే ఆసక్తి కలిగేలా చెప్పేవాడు ఆ పద్యం. కొండ నుండునే మలి కోరిన పాలిచ్చు చెప్పిన పద్యం ఇది. 4వ తరగతి పిల్లలు. కొండ నుండునే మలి కోరిన పాలిచ్చు, పశువు శిశువు తోడ పలుక నేర్చు, వనిత వేదములను వల్లించుచుండును, బ్రాహ్మణుండు కాకి పలలముదిను. ఇది పద్యం. అన్ని అసంబద్ధమైన మాటలు. కొండ నుండు నెమలి కోరిన పాలిచ్చు. నెమలి పాలిస్తుందా? నెమలి పాలివ్వడం ఏంటి? పశువు శిశువుతో పలుక నేర్చు. పశువు శిశువుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు శాస్త్రపడు చావడబుడు దూడొచ్చి మాట్లాడితే కొమ్మెట్టి పొడి చేయదు. పశువు శిశువుతో ఎందుకు మాట్లాడుతున్నాడు? దానికి ఏమొచ్చు? గుడికి ఏమొచ్చు? వనిత వేదములను వల్లించుచుండును. స్త్రీ అరుగు మీద కూర్చుని వేదాలు చదువుతున్న. పూర్వం అసంబద్ధమైన విషయం, స్త్రీలు వేదం చదివేవారు. ఇప్పుడు సరే ఇప్పుడు పురుషులు కూడా చదవడం మానేశారు, దేశం అభివృద్ధి చదివేవారు కాదు. వనిత వేదములను వల్లించుండు కూడా అసంబద్ధమైన వాక్యం, జరిగే పని కాదు. ఈ చివరికి మరీ విచిత్రం. బ్రాహ్మణుడు కాకి పలనపు తిన. ఒక బ్రాహ్మణుడు ఉన్నట్టు ఆయన కాకి మాంసం తిన్నాడు. కాకి మాంసం ఏంటి? కర్మ. పలనం అంటే మాంసం. ఇప్పుడు మాంసం తినడమే తప్పు. పోనీ తింటున్నాను అనుకుందాం. కాకి మాంసం ఎందుకు? శుభ్రమైన మాంసాలు కోళ్ళు ఉంటాయి. ఇది 4 వాక్యాలు తప్పులే. నెమలి పాలివ్వదు, పశువు శిశువుతో మాట్లాడదు, స్త్రీ వేదం చదవదు, బ్రాహ్మణుడు కాకి మాంసం తినడు. ఇది పద్యం. మాకు అర్థం కావట్లా. కానీ అర్థం కాదే కదా ఆనందంగా ఉండేది. ఇందాక చెప్పుకున్నాక విడుతూ ఏదో చెప్పారు మ్యాచ్, అది సమాధానం లేకుండా ఇవ్వరగా ఏది సమస్య ఏదో ఉంటుంది. మనం ఆలోచించాలి. ఇది బుర్రకి పదును పెట్టే విధానం. ఆ స్థాయిలోనే అవగాహన తయారు.
విద్యార్థికి ఎప్పుడు ఇంట్లో పిల్లలకి సొంతంగా ఆలోచించే అవకాశం మనకి ఇవ్వాలి. నాకు తెలిసినంత వరకు అమెరికన్ ఎడ్యుకేషన్లో అది ఉంది. ఇక్కడ హోంవర్క్ ఇస్తే నువ్వు చదివిన నవలలో ఏదైనా నీకు నచ్చిన దృశ్యాన్ని తయారు చేసి పట్టుకురా అంటారు. ప్రాజెక్టు ఓ పిల్ల తయారు చేస్తున్న 6వ తరగతి అమ్మాయి కాలిఫోర్నియాలో. అదేదో ధర్మోకోలు పెట్టి మంచు మొక్కలు పెట్టి ఏదో కట్టేస్తుంది. ఏమిటి ఎంత తాపత్రయం, వీడు హోంవర్క్ అయిపోయి 4 మంత్ ఉంది ఈ వర్క్ అనుకున్నాడు. మన దగ్గర అలా ఎవరో క్వార్టర్లీ పరీక్షలు పేపర్లు పెట్టేసి వితౌట్ చాయిస్ రైట్ ఎవ్రీ క్వశ్చన్ ఈచ్ క్వశ్చన్ 10 times. ఎందుకు ఆ పేపర్లో ఉన్న ప్రశ్నలన్నీ ఒక్కోటి పశ్చారు అంటే వాడు నడుము కూడా లేపడానికి వీల్లేదు పైకి. అంటే చచ్చిపోరు. 10 రోజుల సెలవులు దీనికి సరిపో. వాడు తెలివైన వాడు, సగం వాడు రాయరు, వాళ్ళ అమ్మ నాన్న రాస్తాడు. కన్నందుకు కర్మ. ఆ మాస్టర్ గారి దగ్గర గొప్పవాడు, అమ్మా నాన్న రాశారని తెలుసు, వాడు గుడ్డిగా టికెట్. అంటే ఏది ఎందుకు జరుగుతుందో తెలియదు అసలు. మరి వాళ్ళైనా పట్టుకుని వాళ్ళు రాయడం నువ్వు రాయాలి అడగరు, వాడు తెలుసు ఆ విషయం, టికెట్ ఇస్తాడు. దీని చిత్తశుద్ధి లేని విధానం అంటారు. అసలు అది ఎందుకు అనే ఉద్దేశం లేకపోతే అలాగే. అందుకని మేము పెడుతూ కొండ నుండి నెమలి కోరిన పాలిచ్చు పశువు శిశువు తోడ పలుకు నేర్చని ఆలోచిస్తాం. ఆ బుర్రలో పడింది ఒక ప్రశ్న, అదే చెయ్యాలని ఉంటుంది పిల్లాడికి. ఆ వయసు 3-4వ తరగతి అంటే 8 ఏళ్ల వయసు, తక్కువేం కాదు కదా. ఆలోచిస్తాం. లేక మాస్టర్ చెప్పారు ఏదో నేను తెలుసుకోవాలి, అందరికంటే ముందు నేనే తెలుసుకోవాలి, మన్నాడు ఏంటి చెప్పాలి, ఈ ఆసక్తి ఉంటుంది సహజం. సాయంత్రం ఆడుకునేవాళ్ళం హాయిగా. ఎప్పటిలాగా ఊరికే 8 to 8 నైట్ టు నైట్ బడి మా దగ్గర చేర్చండి, మేమే చదివిస్తాం, మేమే పరీక్షలు రాయిస్తాం, మేమే పెళ్లిళ్ళు చేస్తాం, మేమే పిల్లలగానే ఏర్పాటు చేస్తాం, ఆ పిల్లల్ని మళ్ళీ మేమే చేర్చేసుకుంటాం, మాకు 10,000 కట్టేయండి. ఈ దరిద్రం స్కూల్ అప్పుడు లేవు. పైగా విద్యకు మేమే భాష్యం చెప్పాం. యథో భాష్యం వీడు చెప్పారంటే ఇక్కడ ఇది వీడు చెప్పే భాష్యం అంతకంటే ఈ బండ చదువు లేవు. 4ంటికి వదిలేసేవారు బడి, సుఖంగా వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకున్నారు. మాకు గేదెల మీద మేము ఎక్కేవాళ్ళం, గొడవలు చెరువుల్లో ఇదేవాళ్ళం, గేదెల మీద ఎక్కేవాళ్ళం, తాడి చెట్లు ఎక్కేవాళ్ళం, పడేవాళ్ళం. పడాలి, పడకపోతే ఎలా దొరుకుతుంది తెలియాలి. అలా ఆడుతూ ఇదే పద్యం, స్నానం చేస్తూ ఇదే పద్యం. చివరికి రాత్రి అన్నం తింటూ కూడా మా అమ్మ అన్నం తినిపిస్తూ ఉంటే కొండ నుండి నెమలి కోరిన పాలిచ్చు కొండ నుండి నెమలి అని చదువుతాం. వెంటనే మా అమ్మాయి ఏమిటిరా ఆనందమ్మా అని చేదు ఆలోచిస్తున్నావు వీరమోహన్ అంటే నీకు తెలవదులే అమ్మ అన్న. తెలవదు మరి, ఎందుకంటే ఆవిడ 3వ తరగతి చదువు మానేసింది, నేను 4వ తరగతి క్లాసు. ఆవిడ చెప్తే మనకు అవమానం కాదు. నీకు తెలవదులే అమ్మ, పాపం అహంకారం లేని తల్లి. ఇప్పుడు తల్లి ఎవరో నీకు తెలవదంటే గోంప వెళ్ళిపోతున్నాడు. నాకు తెలియదంటాను, ఐ స్టడీడ్ ఎంటెక్. మీ నాన్నకు తెలియదని ఒప్పుకుంటాను, నాకు తెలియదు. నేను తెలియకుండా చేసిన పని ఏదైనా ఉంటే ఒకటే, అది మీ నాన్న పెళ్లి చేసుకుంటాను, అనాలోచితంగా చేసిన పని. పెళ్లి కూతురు అందరి పెళ్లి చూపులు అయిపోయాక పెళ్లి కొడుకు నాకు నచ్చలేదండి. అదేమిటే ఎందుకు నచ్చలేదే అంటే, అది కొంగ ముక్క చూడు ఎలా ఉన్నాడు, నాకు నచ్చలేదు. అదేంటే మీరు ఆనకలేదా, నేను చేసుకోలేదా అని ఆయన అక్కడే ఉన్నాడు. అప్పుడు ఆయన మొహమే పెడతారు వీడియో. నేను ఆనది బర్రె ముక్క కాదే, నేను చేసుకోవాలా, తప్పమ్మా తప్పమ్మా. ఇప్పుడు ఈ నాన్నగారి పరిస్థితిలో మనం వీడియో తీయ. అందుకని ఇప్పుడైతే అంటే పేరుపోవడం నాకు తెలియదంటావు. మా అమ్మకి అహంకారం లేదు పాపం. అప్పుడు తల్లులందరూ అంతే, ఫోన్ లేరా నాకు తెలియకపోతే మేము నాన్న అడుగుదాం, నువ్వు అన్నం తినట్లేదు కాబట్టి నేను అడుగుతున్నాను, 2 బతుకులు తినేస్తే నేను ఎందుకు అడుగుతాను. నిజంగా ఆలోచించండి అమ్మ, నా తల్లికి నేను అన్నం తినడం కావాలి, నేను ర్యాంకులు సంపాదించడం, అమెరికా వెళ్ళి సంపాదించడం కావాలి. నేను అన్నం తింటూ చాలా ఇంకేమక్క, నేను అన్నం తినడం ఆరోగ్యంగా ఉండడం. 92వ ఏట మన 2012 మార్చి 6వ తేదీ సాయంత్రం చనిపోతూ కూడా మధ్యాహ్నం 1 గంటకు నా తల్లి నన్ను అడిగిన ప్రశ్న, ఎరా ఎంతసేపు షూటింగ్ లేనా, నందన వేటరా. ఇది గొడవ. ఇది ఇంటికి ఎవరో టీవీలో కూడా వచ్చారు, వాళ్ళతో నేను ఏదో చెబుతుంటే లోపల నుంచి గొడవ, నందన మనం అసలు అవతల బొమ్మనం, ఇదే గొడవ. అస్తమాన్ ఇదేనా, ఇంకో మాట్లాడలేదండి. అక్కడికి వెళ్ళో ఎంత పట్టుకొచ్చి, అక్కడికి వెళ్ళో ఎంత ఇచ్చి ఇస్తారు, అడగలేదు. నా అదృష్టం భార్య కూడా అంతే, ఇప్పుడు ఆవిడ అడగదు ఆ విషయం. అమెరికా వెళ్ళారంటే అన్నం తిన్నారా, జాగ్రత్తగా ఉన్నారా, బాగున్నారా అంతే తప్ప ఏం పట్టుకొచ్చి అసలు ఆ ప్రశ్న లేదు. అది వాళ్ళకి సంబంధం లేదు, ఆ విషయం అడగం. కాబట్టి సుఖంగా ఉంటున్నాం. లేదా వెళ్ళడానికి పనిలాగా ఒప్పుకుంటాను అంటే ఇంకేమంటా, ఒప్పుకోవడమే. ఈ శిక్షణ అక్కడి నుంచే వచ్చింది. తల్లి ఎప్పుడైతే అడగడం లేదో కోడలికి అదే వచ్చింది, అడగకూడతాం. ఆవిడ అడగలేదు కదా, కొడుకుని ఆవిడ అడగలేదు, నేను అడగడం ఏంటి. అన్నదండం గురించి ఎంతసేపు, ఆరోగ్యం గురించి. అంటే అన్నదండం మానేసి ఆలోచిస్తున్నాడు. అప్పుడు చెప్పా,
కొండ నుండు నెమలి కోరిన పాలిచ్చు పశువు శిశువుతోడ పలుక నేర్చు వనిత వేదములను వల్లించుచుండును బ్రాహ్మణుండు కాకి పలలము తిను దీని భావమేమి తెలుపుమమ్మా. ఇంకోసారి చదువు. ఏమిటి విచిత్రంగా ఉందిరా పద్యం. అది ఒక 3-4 సార్లు ఏముందిరా నా తలకాయ ఇందులో పద్యం నీకు చదవడం చేత కావట్లేదు. ఏం లేదుట పద్యం చదవడం చేత కావడం. అదే నాకు చేత కావడం మా మాస్టర్ కూడా అలాగే చదివారు. ఆయనకి చేత కాదు. ఎంఏ చదివిన మా మాస్టర్ని పట్టుకుని 3వ తరగతి మానేసినవాడు ఆయన చేత కాదు. చేత కాకపోవడం కాదురా, ఆయన కావాలనే చదివారమ్మా, మీ చేత ఆలోచింపజేద్దామని మిమ్మల్ని తప్పుదారి పడడం కోసం ఈ పద్యం చదివే విధానం అది కాదురా, అందుకే నీకు ఇబ్బంది అయింది. నేను చదువుతా చూడు. కొండ నుండు నెమలి కోరిన పాలిచ్చు అంటే ఎప్పటికీ అర్థం కాదు ఆ పద్యం. కొండ నుండు నెమలి అక్కడ ఆపేయి, నెమలి కొండలో ఉంటుంది అంతే, అది పాలేవదు. కోరిన పాలిచ్చు పశువు శిశువుతోడ పలుక నేర్చు వనిత వేదములను వల్లించుచుండును బ్రాహ్మణుండు కాకి పలలము తిను. అయిపోయింది పద్యం. ఒక అక్షరం పద్యం ఎక్కడ ఆపాలో అక్కడ ఆపకపోవడం అంతే. ఆపవలసిన చోట ఆపకుండా కేవలం పాదాల బట్టి ఆపుకుంటూ పోయామనుకోండి. కొంతమంది లలితా సహస్రం చదువుతారు. అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థలశోభిత. ఈ దళిక ఎక్కడది? ప్రతిదానికి సాగదీస్తారని మనకు ఆయాసం వచ్చిన చోటల్లో ఆపేయకూడదు. అర్థాన్ని బట్టి ఆపాలి. నాకు ఆయాసం వచ్చింది ఆపేసానంటే అమ్మవారు నాకు నీరసం వచ్చింది పోయాను అంటే అర్థం తెలుసుండా. విభ్రాజ ఎక్కడది? విభ్రాజత్ అడిక స్థల శోభిత అంటే ఆవిడ అడిక అంటే ఆవిడ నుదురు, ఆ నుదుటి భాగం మీద ఉండే చంద్రుడు ఉంటాడే అష్టమి చంద్రుడు. అంటే సరిగ్గా 16 రోజుల్లో సగం కదా, 16 కళల్లో సగం. అంటే అర్ధచంద్రుడు ఉంటాడు. అర్ధచంద్రుడు అష్టమి చంద్రుడు. అష్టమి చంద్ర విభ్రాజత్ అడిక స్థల శోభిత. అడికం అంటే నుదురు. విభ్రాజదళిక స్థల శోభిత అని కలిపి చదవాలి. అలా చదవలేకపోతే అష్టమి చంద్ర విభ్రాజదళిక స్థల అని అక్కడ నాకు శోభిత. అది అందుకే విభ్రాజ దళిక స్థల శోభిత. ప్రతిదానికి రాగాలు చేయడమే నామం అనుకుంటే అలాగే తెలియపోతే అలాగే ఉంటుంది. అది తెలియాలంటే ముందు ఈ పద్యం తెలియాలి. అందుకని కొండ నుండు నెమలి కొండల్లో ఉంటుంది. కోరిన పాలిచ్చు పశువు, మనకు కావలసిన పాలు పశువు ఇస్తుంది, ఆవు కానీ గేదె కానీ. శిశువుతోడ పలుకు నేర్చు వనిత. శిశువుతో మాట్లాడేది స్త్రీ. అందులో అసత్యం ఏముంది, అసహజం ఏముంది. వేదములను వల్లించుచుండును బ్రాహ్మణుడు వేదాలు చదువుతున్నాడు. అందులో అసహజం ఏముంది. కాకి పరలేము తిను. కాకి మాంసం బ్రాహ్మణుడు తినడానికి కదా, కాకే మాంసం తిని, కాకి మాంసం మొక్కలే తింటుంది. ఇగో అప్పుడు ఆ వయస్సులో మాకు అర్థమైంది. ఒక పద్యాన్ని బ్రాహ్మణుడు కాకి పరలము తినట్టు బ్రాహ్మణుడు కాకిని ఆలోచించకూడదు, బ్రాహ్మణుడు విడదీస్తే కాకి పరలం తిను సరిపోయింది. కాబట్టి మూగవాని నోట రాగములికి అనేవి కానీ మోగా తీసేస్తే వాని నోట రాగములికి వాడి నోట పాట పలికింది. అందులో అభ్యంతరం. ఆ మోగను ఏం చేయాలో ఆలోచించు. దీన్ని అట్నుంచి నరుక్కు రావడం అంట. ఈ తెలివితేటలు బాగా పెంచుతుంది. అట్నుంచి నరుక్కు రావాలి కొన్ని సమస్యల పరిష్కారంగా. అమ్మాయో అబ్బాయో లవ్లో పడ్డా, ఇప్పుడు అదే కదా సమస్య. ఎక్కడ వీడికి 16 రాకుండా ముందు కింద పడ్డా, లవ్లో పడతా. వీడి నుంచి సాధించడం వీలు కాబట్టి అటు నుంచి నరుక్కు రావాలి. అక్కడి నుంచి ఆపేస్తే వీడు అవుతాడు. అదో మార్గం. ఓ తండ్రి అలాగే చేశాడు పాపం. వాడు ఏదో కులాంతరం చేసుకున్నాడు అన్నాడు, నేను దాన్నే చేసుకుంటాను. వీడికి ఇష్టం లేదు. చివరికి అసలు ఎవరో అమ్మాయిని ఎంక్వైరీ చేస్తే ఆయనకు ఒక గొప్ప విషయం తెలిసింది, ఆనందించాడు. ఆ అమ్మాయి వీడికంటే 2 ఏళ్ళు పెద్ద. అలా చేయరుగా ఎవరు వరకేనా చేయకూడదు. అందుకని వరకే అమ్మాయి తండ్రి ఆనందంగా వచ్చారు. భయ పోలే మన వాడి ముందు అందాం, అనవసరంగా కొడుకుతో గొడవ ఎందుకు, ఎలాగో పెద్ద అమ్మాయి కాబట్టి చేసుకోరు కదా అని చెప్పి ఇప్పుడు రే నువ్వు అన్నట్టు నాకు చేయాలని ఉందిరా, కులాంతరం అయినా సరే, కానీ అమ్మాయి నీకంటే 2 ఏళ్ళు పెద్దరా. వీడు చాలా దానికేమో నాన్నగారు 2 ఏళ్ళు ఆగుదామన్నా. ఇప్పుడు వీడిని చేసుకుంటే అమ్మాయి ఏమవుతుందో చూడ. ఈ మంద కూడా వాడు వీడికి 2 ఏళ్ళు ఆగితే అమ్మాయికి 2 ఏళ్ళు రావు అనమాట. 2 ఏళ్ళు అవుదామని పోనీ అది చేసుకుందాం. అందుకని వాడు వదల. ఇలాంటి వ్యవహారాలు అట్నుంచి నరుక్కు రావడం ఉంది. ఒకసారి పని చేస్తే ఖచ్చితంగా, ఒకసారి పని చేయదు, దాని పరిస్థితి కూడా. నిజంగా తెలివితేటలు పెరగడానికి మాకు అవధానంలో సమస్యాపూరణంలో ప్రధానంగా అట్నుంచి నరుక్కు వస్తాం. ఈ భోగవాని నోట రాగములకి అంటే ఓలికే ఇబ్బంది లేదు, రాగములకే ఇబ్బంది లేదు, నోట రాగములకే ఇబ్బంది లేదు, వాని నోట రాగములకే ఇబ్బంది లేదు. ఇబ్బంది అలా భోగ.
ఈ మూగ శబ్దానికి ఉంటే ఇంకేమైనా అర్థాలు ఉన్నాయా? మోగడం ఉంది కదా, కాబట్టి ఎవరు చుట్టూనో మూగారో అని పైన వాతావరణం కల్పించేస్తే వాని నోట రాగలిగి అయిపోయిన సమస్య. 4వ తరగతిలో ఈ పట్టుబడినటువంటి ఈ ప్రతిభా పరిష్కార విధానం ఉంది. అది అది నెమ్మదిగా కవిత్వం రూపంలో ప్రవహించి నాకు 35 ఏళ్ళకి అవధాన విద్యనిచ్చింది. దానికి పునాది చిన్నతనంలో పడాలి, 35 ఏళ్ళు వచ్చాక పడవు. ఆ ప్రతిభను పెంచే విధంగా ఉంటే తప్పనిసరిగా అది వస్తుంది, అప్పుడు ఏదైనా చేయగలరు. 4 పట్టి 3 చని 5న 2ని దాటి ఒక్కడే. ఇది ఒక సమస్య, సాంకేతికమైన సమస్య అంట. ప్రతిభను వికసింపజేయడం కోసం ఇచ్చే దానికి సహస్రావధానంలో ఇచ్చా. 4 పట్టి 3 చని 5న 2ని దాటి ఒక్కడే. 4 పట్టుకుని 3 చని 3 వెళ్ళాడు. 3 వెళ్ళడం ఏమిటి? వాడు మనిషి అయితే 3 ఎందుకంటాడు? ఎక్కడ వెళ్ళాడు? 5న వెళ్ళాట. 2ని దాటాట, ఒక్కడే వెళ్ళాట. 5న వెళ్ళాట, 3 వెళ్ళాట, 4 పట్టుకున్నాడు. అంతా అయోమయంగానే ఉంది. కానీ అట్నుంచి నరుక్కొస్తే అయిపోతున్న సమస్య. అట్నుంచి నరుక్కు రావడం గమ్మత్తైన కథ. వెనక రాజుగారి రాజ్యంలో బందిపోటు దొంగలు ఎక్కువయ్యా. అడవుల్లో కూడా దోచుకునేవాడు. ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. రాజుగారి దగ్గరికి వచ్చి మొత్తుకున్నారు కొంతమంది. ఈయన వెంటనే ప్రత్యేకమైనటువంటి రక్షక భటులను పెట్టి పట్టుకుని వాళ్ళని నరికి బారద్దాం అన్నారు. రక్షక భటులు వెళ్ళారు. బ్రహ్మాండంగా 40 మందిని పట్టుకొచ్చారు. 40 మందిని చంపారు. 40 మందికి మరణశిక్ష వేసేసాడు రాజుగారు. ఇప్పట్లాగా పార్లమెంట్ మీద బాంబులు వేసిన వాడిని 10 ఏళ్ళు బిర్యానీ పెట్టి పోషించడం ఇవన్నీ లేవు. వాడికి కేసులు, వాడికి న్యాయ సహాయం మనమే చేయడం, వాడిని ఏదో గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద గౌరవించడం ఇవన్నీ లేవు. వేసేయంటే సాయంత్రానికి వేసేయడమే. అందుకే జరిగే ఒక దాడు ఒకసారి అయితే అయిపోతుంది. ఇక సాయంత్రానికి అయిపోవాలి లెక్క. కఠిన తప్పు, భయంకరమైన పాపానికి భయంకరమైన శిక్ష ఉండాలి. అది వెంటనే ఉండాలి. అందుకని అందరినీ నిలబెట్టాం. మొత్తం 40 మందిని నేనే నరుకుతాను. ఎందుకంటే రక్షక భటుల మీద కూడా ఈయనకు నమ్మకం లేదు. వాడు నరుకుతారు నరగారు, అందులో వాడు బామడుతుంటూ వదిలేస్తాడేమో. నేనే నరుకుతాను. నిలబెట్టాను. ఒక గ్రౌండ్లో నిలబెట్టాను, పెద్ద ఆట స్థలం చూసి. ఇప్పుడు 40 మందిని ఎత్తులు ప్రవహిస్తుంది, తలకాయలు రాలిపోతాయి. ఈయన శుభ్రంగా రాజుగారు మామూలుగా నరకడం సాధ్యం కాదు. నువ్వు సీసా పుచ్చుకుని వచ్చాడు, మంచి పెద్ద కత్తోడు పట్టుకొచ్చాడు. నిలబడాడు. వరుసపెట్టి ఇలా వెళ్ళిపోతుంటే ఆ మొదటివాడు మొహం చూసాడు, జాలేసింది. దెబ్బలు అయిపోతున్నాడు వాడు, జాలేసింది అంతే. అప్పుడు ఆయనకి ధర్మం గుర్తొచ్చింది. ఎంత చచ్చిపోయిన వాడికైనా చివరి కోరిక అంటారు. చివరి కోరిక తీర్చడం ధర్మవాడు ఏమన్నా వంకాయ కూర అడిగితే పెట్టేద్దాం పోని అని చెప్పి, రే చివరి కోరిక అలా అన్నాను కదా మళ్ళీ మనశిక్ష తప్పించమని అడగద్దు. చివరి కోరిక అదే అంటే కుదరదు, అది ఖాయం, అది తప్ప. అదిను నీ పతి ప్రాణము దక్కాలి, అదిను మనశిక్ష దక్క. వెంటనే వాడు అయ్యో తప్పే ఉందంటే దానికి ఏముంది కోరుకుంటానని మరి కాదనకూడదు, కోరుకోండి. అటు నుంచి అడుగురామా. రాజుగారికి మతిపోయింది. ఈ పరిపాలనలో ఎక్కడ ఈ తిరిగితేటలు లేవు. అటు నుంచి నరుక్కొచ్చినా ఇటు నుంచి నరుక్కొచ్చినా ఖాయమే కదా అంటే, నా మాట వినండి, రాజులు కోపం వస్తే తట్టు నా మీరు వరం ఇచ్చారు, మీరు అటు నుంచి వెళ్ళిపోండి, ఇంకేం చర్చొద్దాను. నేను ఎక్కువ చర్చిస్తే ఐడియా వచ్చేస్తుంది రాజుకి. నా మాట వినండి, మీరు వరం ఇచ్చారు కదా, నిలబెట్టుకోవాలి కదా. అటు నుంచి నరుక్కురమ్మని నేను వద్దాను, ఎక్కడ కూర్చోను కదా, పారిపోవట్లేదు. అటు నుంచి నరుకున్నాడు, ఇటు నుంచి అయితే మీరు వెళ్ళన్నారు. ఏమంటే వీడు ఇలా అంటే రాజుగారు అటు నుంచి వచ్చాడు, నరికాడు. 1 2 3 4 ఓ 10-15 మంది నరికేసరికి విసుకొచ్చింది. ఆ కత్తి వదలబారు, చేయి మీకైనా బుద్ధి ఉండాలి, నాకైనా బుద్ధి ఉండాలి, పొండ్రు వేద ఉండాలి. ఇప్పుడు మొత్తం బతి ఇది అట్టించి నరుకున్నాం. వీడు కాదు, వీడితో పాటు ఇంకో 10 మంది బతికారు. వాడు ఐడియా ఏమిటంటే 39వ వాడిని నరికేటప్పుడు రాజు మనస్సు మారినా నేను బతుకుతాను కదా. మొట్టమొదట చచ్చిపోవడం కంటే 40 నిమిషాలు బతుకుండడం వల్ల సాధించేవి చాలా ఉన్నాయి కదా. ఇది చావు తెలివి అంటారు. ఇన్ని కథలు ఉన్నాయండి మన దగ్గర. దీని నుంచి అటు నుంచి నరుక్కున్నాడు. ఈ జాతీయాలు వీటి వెనకాల ఉండే కథలు మనం చెప్పగలిగితే పిల్లలకి గొప్ప వ్యక్తిత్వ సంపన్నులు అవుతారు. ఇవి మీకు కావాలి అంటే సాహిత్యంలో హాస్యం అని తెలుగు1 టీవీలో వస్తుంది, తెలుగు1.comలో. ఇప్పటికి నేను 200 భాగాలు చెప్పాను. ఒక చమత్కార శ్లోకం, ఒక పద్యం, ఒక సామెత, ఒక చలోక్తి ప్రతి వారం, ప్రతి గురువారం ఎప్పుడో పెడతారు. మళ్ళీ వారానికి ఇంకోటి పెడతారు. 20 minutes ప్రోగ్రామ్. అప్పటికి 200 భాగాలే, 200 శ్లోకాలు, 200 పద్యాలు, 200 ఇలాంటి సామెతం. ఇవన్నీ పిల్లలు తెలివితేట చాలా పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. ఎంత మృత్యు దశలో ఉన్నప్పుడు కూడా తప్పించుకోవచ్చు తెలివితేట ఉంటే. కంగారు పడక. మనకు వచ్చే సమస్యలు అంతకంటే ఘోరమైనవి ఏం కావు.
అది ఇక్కడ నాకు ఉపయోగించింది. 4 పట్టి 3 చనే 5న రెంటిని దాటి ఒక్కడే. అట్నుంచి అనుకుందాం, ఒక్కడే అంటే ఒక్కడే ఎవడో దాటాడు. దాటాడు అంటే అర్థం ఏంటండి? నీళ్లనేగా సోఫా దాటాడు, కుర్చీ దాటాడు అనం కదా మనం. నీళ్లను దాటాడు. చరిత్రలో నీటిని దాటిన వాడు ఎవడండి? హనుమంతుడు. సముద్రాన్ని దాటాడు. కానీ అది కరెక్ట్ సరైన సమాధానం అని చెప్పను, కానీ అవకాశం ఉంది. ఏదో బోధైనా కాలమైనా దాటాడు అంటే నీటినే దాటాడు. పాల సముద్రాన్ని ఎవడూ దాటలేదు. ఆ మాత్రం పౌరాణిక పరిజ్ఞానం అవధానకు ఉండాలి. అది మళ్ళీ ఎవడున్నాడు ఎలా అడుగుతున్నా, చదివి ఉండాలి. నీటిని దాటి ఇందులో ఉన్న విషయం హనుమంతుడు అయ్యే అవకాశం ఉంది కదా, పూర్తిగా లేదని చెప్పండి. అప్పుడేం చేయాలి? ఒక్కడే దాటాడు. రెంటిని దాటి అంటే సముద్రము లేదా నీరు అనడానికి 2 అనేది సంకేత పదం. హనుమంతుడికి ఒక్కడే, ఆయన ఒక్కడేగా వెళ్ళింది. మరి రెంటిని దాటి అంటే 2 అనే మాట నీటికి సంకేత పదం. ఏదో ఒక గణం, ఇన్ ఎనీ గ్రూప్, మేబీ ఇన్ ఎనీ గ్రూప్, రెండవది నీరై ఉంటుంది. ఇది ఆలోచన బుద్ధి పాదరసంగా ప్రవర్తించాలి. ఏ గ్రూపులో రెండవది నీరు, ఏ గ్రూపులో రెండవది నీరు. పృథివీ అప్, తేజో వాయువు ఆకాశములు పంచభూతాలు చెబుతారు పట్టిక. పృథివీ అంటే భూమి, అప్ అంటే నీరు, తేజో అంటే అగ్ని, వాయువు అంటే గాలి, ఆకాశం అంటే అందులో రెండవది నీరు. అంచేత రెంటిని దాటి అంటే నీటిని దాటి పంచభూతాల నుంచి లాక్కొచ్చు. ఇదంతా మనస్సులో క్షణాల్లో జరగాలి ప్రాణి. అవునా అండి అని మధ్యలో ఆమె క్లాస్ రూమ్ కాదు, అవధానం ఇది. అవధానంలో ఇచ్చినటువంటి సమస్యకి ఒక నిమిషం 2 నిమిషాలు దాటకుండా స్ఫురణ రావాలి, చెప్పాలి. దానికి తగిన అభ్యాసం అంతా ముందు చేయాలి. బోర్డు కావ్యాలు చదవాలి. కనీసం 1000 పద్యాలు నోటికి రాని కూడా అవధానం చేయాలి. 1000 పద్యాలు అప్పగించాలంటే 1000 నోటికి రాకపోతే అలాగే. పోతన గారు, నన్నయ్య గారు, ఎవరైనా సరే 1000 పద్యాలు వచ్చు. రెంటిని దాటే ఒక్కడే. 5న అన్న అప్పుడు 5వది ఏమిటి? అదే గణంలో 5వది పృథివీ చెప్పు, తేజో వాయువు ఆకాశం. ఆకాశంలోనే ఆయన వెళ్ళింది. 3 చనే 3వది ఏమిటి? అగ్ని. వెళ్ళినవాడు ఆంజనేయుడు అయితే అగ్ని అన్నం ఏమిటండి? అది కొంచెం అలాంటి తెలియదు కదా వెంటనే. ఇప్పుడు 4 పట్టి 4వది ఏమిటంటే పృథివీ తేజో వాయువు ఆకాశం. 4వది వాయువు. వాయువు పట్టి, తెలుగులో పట్టి అంటే పొడుగు అని అర్థం ఉంది. అనుంగు పట్టి, ముద్దుల బట్టి. మనం మామూలుగా పట్టి అంటే పట్టుకుని దాన్ని బట్టి దీన్ని బట్టి అంట కాదు, పట్టి అంటే కొడుకు అని కూడా అర్థం. అంచేత 4 బట్టి 4వ దాని కొడుకు హనుమంతుడు. అన్నీ సరిపోయినప్పుడు ఖచ్చితంగా 3 కూడా సరిపోతుంది. అది ఇంక ఊహించి చెప్పచ్చు హనుమంతుడు చెప్పేసి. పైగా ఉంది ఆంజనేయ సహస్రనామాల్లో ఆయనకి అగ్నిస్వరూపాయ నమః. ఆంజనేయుడు అగ్నిస్వరూపం లేకుండా ఇవ్వడగా సమాధానం పరిశీలన. ఇదంతా ప్లానింగ్ సమస్యని ఒక నిమిషాల మీద జరిగప్పుడు వాలము జ్వాల రూపమయ్యి వార్ధిని దాటక వాయుశూనుడే లిహేలగనూతగాగొని మహేంద్రుల మహీయేలగను నలాదుల చేతను లాలితాత్ముడై చాలగ పెంచి వక్షమును విశాల వక్షుడై 4 పట్టి 3 చనే 5న రెంటిని దాటి ఒక్కడే. ఇక పద్యవరణం మన ఇష్టం. వాలము జ్వాల రూపమైన మొదట్లోనే తోక ఇలా అగ్ని జ్వాలలా లేచింది అనగానే రుచుకుడు వెంటనే తెలిసి కనిపెట్టేసాడు. చప్పట్లు మొక్కేమవుతాయి. ఈ అట్నుంచి నరుక్కు రావడం వల్ల అలా సమస్యల్ని పరిష్కరించడంగా జీవితంలో సమస్యలను కూడా అంతే. ఇందాక అనుకున్నవే ప్రేమ వ్యవహారాల్లాగా అనేక రకాల సమస్యలు అట్నుంచి నరుక్కు రావడం వల్ల పరిష్కారం. అవధానానికి జీవితానికి సంబంధం. అలాగే అనేక సమస్యలని దత్తబోధులను ఇస్తారని అవధానం. ఇప్పుడు అష్టావధానంలో 1 ఉంటుంది, శతావధానంలో 25 ఉంటాయి దత్తబోధులు. సహస్రావధానంలో 250 ఉంటాయి. సరదా ఉన్నవాళ్ళు సహస్రావధానం పుస్తకం ఉంది, అక్కడ తర్వాత పెడతారు, అందులో చూసుకుని తీసుకోవచ్చు. ఒక ఇచ్చిన అంశానికి సంబంధం లేని పదాలు ఇస్తా. గాంధారి, కుంతి, ద్రౌపది, ఉత్తర ఈ 4 పాత్రలు భారతంలో ఉంటాయి. ఈ 4 పదాలు ఇచ్చి రామాయణం మీద పద్యం చెప్పండి. ఈ భారతంలో పాత్రలు గాంధారి, కుంతి, ద్రౌపది, ఉత్తర. కానీ వాటి మీద రామాయణంలో చెప్పాలి. అరుణాకాశము రామరూపమయ్యి రాగాంధారి కోదండమై. గాంధారి అనగానే ధృతరాష్ట్రుడు భార్య అని ఆలోచన వస్తే ఇంక కుదరదక. ఆ గాంధారిని విడదీయాలి. రాగాంధారి, రాగ అంధ అరి. మనం పెంచుకున్నటువంటి రకరకాల వ్యామోహాలు మన గుడ్డివాడని చేస్తే రాగాంధము అంటే అర్థం. రామావతారం రామాయణ కథ దానికి అరి శత్రువు లాంటిది. ఆయన వీళ్ళు అటువంటి రామాయణం చదివితే ఆ వ్యామోహాలు తప్పుతాయి. ఎందుకంటే దశరథుడు బోల్డ్ వ్యామోహం పెంచుకున్నాడు రావడం మీద. ఏం దక్కింది? కొడుకు దక్కాడా? ఆయన ఇలా వెళ్ళగానే ఆయన ప్రాణం పోదు. ఆ వ్యామోహాలు మనం పిల్లల మీదో, భార్య మీదో, భర్త మీదో, ఏదైనా సంపదల మీదో, ధనకనక వస్తువాహనాల మీద పెంచుకుంటాం. కానీ దక్కేది లేదు మనకి. ఎంత వ్యామోహం పెంచుకున్నా ఏది దక్కాలో అదే దక్కుతుంది. పైగా వ్యామోహం పెరిగిన కొద్దీ ఇంకాస్త బాధ ఎక్కువ.
అందుకని అంటీ ముట్టనట్టుగానే ఉండాలి. తామరాకు మీద నీటి పొట్టు అంటే అది బాధ్యతలు మానేయమని కాదు, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు. పిల్లాడికి జ్వరం వచ్చింది, బెళ్ళ వేయించాం, సరిపోయింది, కూర్చో అంతే. ఇంకా అక్కడ కూర్చొని ఊరికే ఏడవద్దు, ఏడవడంలో జ్వరం ఎక్కువ అవుతుంది. ఓపుకుంటే 2 మంచి మాటలు చెప్పి ఊరుకో, వైద్యం చేయించాక. ఇంకా అక్కడ తిరుపతి మొక్కేసి శ్రీశైలం మొక్కేసి వాడికి జ్వరం తగ్గింది, మనకు వచ్చిన జ్వరం ఇవన్నీ జరగలే. పైగా దీనివల్ల ఏమవుతుందంటే మనం గమనించం కానండి, వాళ్ళు ఒక ప్రవృత్తి వస్తుంది వెంటనే. అయ్యి బాబోయ్ నాకు ఒంట్లో బాగోకపోతే మా అమ్మ ఎంత హడావుడు చేసి అమ్మ పూర్తిగా నా మీద ఆధారపడింది అనే భావన వస్తుంది. వాడు రేపు బ్లాక్మెయిల్ చేస్తాడు. మేము కన్నాం కాబట్టి రోటీ కపడా మకానా అంతే, తిండి బట్ట వసతి కల్పిస్తాం, మాకేం వ్యామోహాలు లేవు ఇక్కడ, స్పష్టంగా చెప్పాలి. అప్పుడు ఖచ్చితంగానే ఉంటారు, తేడా ఉండదు అక్కడ. మనం అలా అనుకోం, వాళ్ళ ప్రవృత్తులు మారిపోతే మనం గమనించాం. అక్కడ 10 ఏళ్ళప్పుడు కొడుకుని మీరు గమనించండి, నీకు గాడ్ ఫాదర్ ఎవరు అని అడగండి అబ్బాయిని, మై ఫాదర్ ఇస్ సో గ్రేట్. ఎందుకంటే వాడికి అంతకంటే ఎవరు తెలియదు. ఈ తండ్రి అమాయకుడు, మా నాన్న అబ్బాయి కంటే అన్నీ నేనేనండి, వాడు మలపించానండి. అయ్యి లవ్స్ మీ లాట్ ఏం కాదు, తర్వాత తెలుస్తాయి. గర్ల్ ఫ్రెండ్ కనపడక నేను ప్రేమిస్తున్నాడు, ఆవిడ వచ్చని తెలుస్తుంది ఈ సంగతి అనుకుంటాడు. పాప అమ్మాయికుడు తండ్రి మా అబ్బాయి. కానీ స్కూల్లో కూడాను యూ వాంట్స్ టు బికమ్ హూమ్ యూ వాంట్ టు బికమ్, ఐ వాంట్ టు బికమ్ లైక్ మై ఫాదర్ ఈజ్ సో గ్రేట్ అని ఉపన్యాసం ఇస్తాడు. అది విని తండ్రి ఆనందిస్తాడు, చాలా గొప్పగా చెబుతాడు అందరికి. మా వాడు నా గురించి చెప్పాడండి, అప్పటికి వాడికి ఆవిడకి తెలియక చెప్పాడు. తొందర పడకు సుందరవాదం. 10 ఏళ్ళప్పుడు అలాగంటే నీ గాడ్ ఫాదర్ ఎవరంటే మై ఫాదర్, మా నాన్నగారు. 20 ఏళ్ళు వచ్చాక అడగండి మీ నాన్నగారి గురించి నీ అభిప్రాయం చెప్పని. మా నాన్నగారు మంచివారే కానండి ఆయన కొన్ని విషయాలు తెలియబట్టారు. ఎందుకంటే వీడికి కొన్ని తెలుస్తున్నాయి, అందుకే ఆయన తెలియకుండా పోయాడు. ఆయన మంచివారేనండి, పూర్తిగా తీసిపారేయడం. ఆయన కొన్ని విషయాలు తెలియబట్టాడు. వయస్సు పొగరు. 30 ఏళ్ళు వచ్చాక మీరు కొడుకుని గమనించండి, తండ్రి గురించి చెప్పమని అడగండి. ఏమిటో మా నాన్న అంతా ఫూలిష్ అండి బాబా, పల్లెటూరులో ఉండిపోయి పొలం అంతా పాడైపోయింది. దాన్ని అమ్మే శుభ్రమైన బిజినెస్ పెట్టుంటే హైదరాబాద్ వచ్చేసి అదే హైదరాబాద్ ఏమైనా చూసాగా అదే అయ్యి బాగుండేది. అంటే 30 ఏళ్ళకి ఇప్పుడు కొత్తగా పెళ్ళి అవ్వడం, అప్పటికి ఇంకా సంతానం పూర్తిగా కరక్కపోవడం, ఇంకా కరిగే దశలో ఉండడం, ఉద్యోగంలోనేమో 1,00,000 2 లక్షల జీతం ఉండడం, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అప్పర్వేర్ అండర్వేర్ అయి ఉండడం, తండ్రి వెర్రాడి కింద పోస్ట్ మాస్టర్ కింద కనపడతారు. అందుకే 30 ఏళ్ళ వాడి తండ్రి అంటే ఫూలిష్ అండి, పూర్తిగా మూర్ఖుడు అంటే బాగుండదని ఇంగ్లీష్లో అంటే ఫూలిష్ అండి. ఆయన ఎటు అలా అయిపోయాడండి పల్లెటూరులో. అప్పుడు అంతే కదండి, పూర్వం బాగా లోపు కట్టాడు. కానీ మీరు 40 ఏళ్ళు వచ్చాక గమనించండి మొగాడిని, మళ్ళీ మీ నాన్నగారి గురించి నా అభిప్రాయం చెప్పమని అడగండి. మా నాన్నగారు చెప్పారంటే కొన్ని తప్పు లేదండి, అవన్నీ మరి ఉంటాయి, పెద్దవాడు చెప్తారండి అవన్నీ. ఎందుకంటే వీడికి 2 బయలుదేరాక అప్పుడు వీడు ఎదిగి విషయం వాళ్ళు ఎదిరిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని అదుపులో పడ్డానికి తండ్రి అవసరం అయ్యాడు. తండ్రి మీద భక్తి కాదు అని చెప్పారంటే నిజమేనండి, ఎందుకు కాదండి. కొన్ని ఉంటాయండి, పెద్దవాళ్ళు చెప్పారంటే మనం అనుకుంటాం కానండి, కొన్ని ఉంటాయి. అప్పుడు పిల్లల ముందే చెబుతూ ఉంటాడు ఈ విషయాలు, నేను చెప్పింది నువ్వు వినమని అర్థం. ఇక 50 ఏళ్ళు వచ్చిన ఏ మొగాడినైనా మీరు గమనించండి, అన్నార బల్ల దగ్గర కూర్చొని తల్లిదండ్రులను పొగడ్డమే పనికి రెండో మాట ఉండదు. మా అమ్మ అండి శోభాయి ఓయ్ ఆ రుబ్బు రోజుల దగ్గర కూర్చొని రుబ్బేదండి. ఇప్పుడు అసలు ఆడాళ్ళకి ఆ ఓపికలు లేవు, నీకు ఉందే ఓపిక, నీకు ఓపిక లేదు వాడికి ఓపిక. ఆ విమర్శ ఎందుకు ఊరికే. అమ్మ రుబ్బిందంటే అమ్మకి అప్పుడు మిక్సీ గ్రైండర్ లేక రుబ్బింది, ఉంటే ఆవిడ రుబ్బదాం లేక రుబ్బారు. అనుమానం ఏదో మేము చెబుతున్నాం కదా, ఈ టెక్నాలజీ అందంటే నేను సహస్రావధానం చేసిన టైం ఉంటుంటే నేనంత నిజాయితీగా చేసేవాడు కాదు, బుద్ధి పక్కదారి పెట్టి వినియోగించుకోవాలనిపిస్తుంది సహజంగా. ఏమీ లేదు, ఇంకో దారి లేదంటే ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో మనం నిజాయితీగా ఉండాలంటే చుట్టూ పరిస్థితులు కూడా అలాగే ఉండాలి. ఆ పరిస్థితుల్లోనే మనం ఉండాలి తప్ప అందరూ చెడిపోయే పరిస్థితుల్లోకి మనం వెళ్ళి నిజాయితీగా ఉండడం సాధ్యం కాదండి. మానవుడికి చాలా కష్టం, మనం దేవుళ్ళకే సాధ్యం కాదు. అంచేతను ఏది ఈ మనుషుల అభిప్రాయం ఇందా కంప్యూటర్ గురించి చెప్పుకున్నట్టే అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి. మనకు ఎదురైన సమస్యలను బట్టి మనం మాట్లాడతాం. అందుకే శంకరాచార్య అంటారు జీవితత్వాన్ని, సృష్టిలో భేదం లేదు నీ దృష్టిలో తప్ప అంటారు. సృష్టిలో భేదం లేదు, మన దృష్టిలో ఉందిలే. లేదా ఒకే కంప్యూటరు 4 మగవాళ్ళకి ఆడదాని కింద 4 ఆడవాళ్ళకి మగాడి కింద కనపడటం ఏంటండి. వాళ్ళు ఆ దృష్టితో చూసేది ఆడదే కాదు మగా కాదు. ఇప్పుడు ఒకే కొడుక్కి 10 ఏళ్ళప్పుడు తండ్రి ఒకలా, 20 ఏళ్ళప్పుడు ఒకలా, 30 ఏళ్ళప్పుడు ఒకలా, 40 ఏళ్ళు ఒకలా. ఎందుకంటే వాడి పరిస్థితులు మారుతున్న కొద్దీ ఇప్పుడు దృష్టి మారింది. తండ్రి ఏం మారలా, ఆ తండ్రే ఎక్కడ మారాడు. ఇప్పటికి కూడా సన్నాఫ్ అంటే ఆయన పేరు రాయాల్సిందేనా, అంతే కదా, తేడా ఏం లేదు. మరి ఈ భేదం ఎక్కడ వచ్చిందో ఈయన దృష్టి, ఈయన అవగాహన, ఈయన తప్పుడు కావచ్చు మంచి కావచ్చు ఏదైనా ఈయన అవగాహనలో తేడా వల్ల మారి. ఈ తత్వం మనకి సాహిత్యం నేర్పినట్టుగా ఇతర విషయాలు నేర్ప, అది అలవాటు చేసుకోవాలి. అందుకే ఇస్తారు దాన్ని రాగాంధారి కోదండమై రామాయణ భారతాలు చదవాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే
వ్యామోహాల్లో పడిన కొద్దీ మనకి సమస్యలు పెరుగుతాయి. సంతోషంగా ఎందుకు ఉండలేకపోతున్నాం అంటే కొన్ని బంధాలు పెంచుకున్న బంధాల వల్ల కాదు, వాటి మీద వ్యామోహాలు పెంచుకున్నాం. అది లేకపోతే మనం ఉండలేమనే స్థితిలో వచ్చాం. ఏ బంధంతో కానీ ఏ వస్తువుతో కానీ ఆ స్థితి రానియకూడదు జీవితం. అది ఉంటుంది, ఉంది కాబట్టి ఉపయోగించుకున్నాం, లేకపోయినా మేము ఉండగలం. అంతేకాని ఇది లేకపోతే నేను ఉండలేను అంటే ఆ వస్తువు మన మీద పెత్తనం చేస్తుంది. అది పొరపాటున మనిషి అయితే జీవితాంతం బెదిరించడం కాదు, వస్తువే కాదు మనిషి అని. అంటే ఎవరిని మనం ఎంత గొప్పవాడిని, భర్తని భార్యని ఎవరిని ప్రేమించినా సరే మన బాధ్యత మనం చేయడం అంతవరకు. నువ్వు లేకపోతే నా బతుకు లేదు అంటే మన బతుకు అయిపోయినట్టే ఆ రోజుకి. ఎవరు లేకపోయినా మనం ఉండక తప్పదు, మన ఆయుర్దాయం ఉన్నంత. ఎవరి కోసం ఎవరు లేరు. అంతిమంగా తెలుసుకోవాల్సింది ఆత్మజ్ఞానం ఒక్కటే. అది రామాయణం ద్వారా మనకు తెలుస్తుంది. అందుకే గాంధార శబ్దాన్ని రాగాంధారి కోదండమై వరమై శకుంతి వేదనమునన్ అంటాం. కుంతి అనమాట శకుంతి అని పడుతుంది. శకుంతి అంటే పక్షి. పక్షి వేదన నుంచే రామాయణం పుట్టింది. 2 పక్షులు అన్యోన్యంగా ఉంటే ఒక బోయేవాడు అందులో ఒక పక్షిని కొట్టేస్తే వాల్మీకి శపించాడు. దాని నుంచే రామాయణం. స్థిరముద్రవు పదిలంబుగా ఎదలలో మన హృదయాల్లో స్థిరముద్ర వేసింది రామాయణం. స్థిరముద్రవు పదిలంబుగా, అందులో ద్రౌపది మాట వచ్చింది. స్థిరముద్రవు పదిలంబుగా ఎదలడు. ఇది దత్తపది అంట. చాలా చిత్రమైనటువంటి సర్కస్లే. ఆ పదాన్ని విడదీయాలి. ఒక అక్షరం ఇటు పెట్టాలి, ఒక అక్షరం అటు పెట్టాలి, దానికో భావం పెట్టాలి, దీనికో భావం పెట్టాలి, 2 కలిపి పద్యం కిట్టింపు చేయాలి. స్థిరముద్రము పదిలంబుగా ఎదలలో. ఇక ఉత్తరకి ఉంది, నిరుత్తరంబుగాను అని చెప్పచ్చు. లేకపోతే ఉత్తర దిశ అనొచ్చు. అయోధ్య ఉత్తర దిశలో ఉంది. విరాటరాజు కుమార్తె ఉత్తరం రావాల్సిన పని. ఇవి కూడా కొంత చేయొచ్చు, కానీ ఎంత క్లిష్టమైనవేనా ప్రతిభ ఉపయోగించి చేశారు. డ్రాయరు, బనీను, నెక్కరు, చొక్కా ఈ 4 ఇచ్చారు. 4 ఇంగ్లీష్ మాటలు 4 ఇచ్చి రామాయణంలో అహల్య రాయి నాతిగా మారిన, రాతిని నాతిగా చేశాడు కదా రాముడు, రాయి స్త్రీగా మారింది. ఆ ఘట్టంలో పెట్టి చెప్పమన్నా. ఇందులో ఎవరికి డ్రాయర్ వేస్తాం? డ్రాయరు, బనీను, నెక్కరు, చొక్కా ఇంగ్లీష్ పదాలు పూర్తి ఇచ్చేవాళ్ళు అభ్యాసం చేయాలి. అవధానాల్లో వచ్చే ఇబ్బంది ఏమిటంటే కొంతమంది అభ్యాసం ఏమీ చేయకుండా ఇంగ్లీష్ మాటలు ఇస్తే సరే బ్యాక్టీరియా, ఫిక్టీరియా, ఫైలేరియా, మలేరియా ఇచ్చేస్తే ఆ వెంటనే అడుగుతాం, నువ్వు చెప్తే ఒక 10 మంది ఇచ్చేవాడు అభ్యాసం చేయాలి. లేకుండా అవధానం అనేది కష్టసాధ్యమైన ప్రక్రియ తప్పితే అసాధ్యాన్ని ఎవరూ చేయరు. తెలుగు భాష గొప్పతనం అని మనం తెలుగు వాళ్ళుగా గర్వించాలి. నిజంగా ఎటు సాగిస్తే అటు సాగుతున్నాడు. మన భాషకు ఒక ఫ్లెక్సిబిలిటీ అంటారే ఆంగ్లంలో, అది రబ్బర్ బ్యాండ్లు అవి సాగుతాయి చూడండి. మన భాష అటువంటి, దానివల్ల నష్టాలు కూడా చాలా ఉన్నాయి, కానీ సాగుతుంది, బాగా సాగుతుంది. అందుకే మనం అందరం ఎక్కించుకున్నాం. బాగా సాగుతాం. మనం మరాఠీ వాళ్ళని, హిందీ వాళ్ళని, గుజరాతీ వాళ్ళని, మలయాళీ వాళ్ళని అందరినీ ఎక్కించుకుని మనం దెబ్బైపోయి. అందుకే మనం షిరిడి సాయిబాబా గారి కోసం మరాఠీ నేర్చేసుకున్నాం. తొకడా బాబా, కుకడా బాబా నారదిచ్చా ఒక్క మొక్క మనకు తెలియలే. బాబా గారు మాట్లాడకూడదు. మలయాళం నేర్చుకున్నాం శబరిమల కోసం, అయ్యప్ప స్వామి. ధనుర్మాసం తిరుప్పావ నేర్చుకుంటాం. పల్లాండు ఎవడు నాకు ఇప్పటికి అర్థం కాదు. పుణ్యం. అన్ని భాషలు నేర్చుకుంటాం. మన దేవాలయాల్లో తెలుగు వినపడదు, మన కర్మ. తెలుగు పద్యం మనకి పనికిరాదు. అదే తమిళం వాళ్ళని మీరు గమనించారు. చచ్చిన వాళ్ళ దేవాలయాల్లో వేరే భాష ఒప్పుకోరు వాడు, తమిళం తప్ప. నువ్వు చెన్నై ఎడితే చచ్చినట్టు నువ్వు తమిళం నేర్చుకోవాల్సిన, గింజుకు చచ్చిన వాడు తెలుగు మాట్లాడు, వచ్చినవాడు కూడా. చెన్నై నగరంలో సగం పైన తెలుగు వాళ్ళు, ఇవాడు చచ్చినట్టు వాడు తమిళం నేర్చుకో. మరాఠీ మనం బాబా గారిని అంతగా ప్రేమించే ఏటా 3 సార్లు షిరిడీ వెళ్ళాం. మీరు షిరిడీ వెళ్ళి చూడండి. రాజ్ ఠాకరే వచ్చిన తర్వాత అక్కడ తెలుగు బోర్డు ఉండడానికి వీళ్ళిద్దరు మొత్తం పీకేసారు. చచ్చినట్టు మరాఠీ నేర్చుకోమని అందరినీ అన్నారు. షిరిడీ సాయిబాబా ఆలయానికి తెలుగు వాళ్ళ వల్ల డబ్బు వస్తుంది. శబరిమలలో మేజర్ పార్ట్ మనదే. మొత్తం అన్ని దేవాలయాల్ని పోషిస్తున్నది మనమే. మన భాష దెబ్బైపోయి. అందుకే నేను తరచు టీవీలో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా చివరిలో 23.5 గంటల్లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు తెలుగులో మాట్లాడదామని చెబుతాం. కనీసం తెలుస్తూ ఉంటుంది. ఎంత గొప్ప భాషను మనం కోల్పోయామంటే ఊరికే మామూలు ఏదో కమ్యూనికేషన్ అంటారు. భాష ఎప్పుడు కమ్యూనికేషన్ కాదమ్మా. భాష లాంగ్వేజ్ ఈజ్ ఫర్ యూనిఫికేషన్, నాట్ జస్ట్ కమ్యూనికేషన్. మనుషుల్ని కలపడానికి, అద్భుతమైన జీవితాన్ని అందించడానికి భాష, కానీ కేవలం సమాచారం అందించడం కోసం భాష ఎందుకండి? కుక్క మాట్లాడుకుంటా ఏ సమాచారం లేకుండా, బోర్డు సమాచారం. 2 కుక్కలు మాట్లాడుకుంటే చూడండి, బహు అని కూడా అనవు, బోర్డు కమ్యూనికేషన్ అయిపోయింది. దీనికోసం మాట్లాడక్కర్లేదు. భాష అంటే సాహిత్యం, సాహిత్యం అంటే సంస్కృతి, అవన్నీ అందులో ఉన్నాయి.
అవి అందించలేకపోతున్నాం పిల్లలకి. ఇక్కడే పరిస్థితి వేరుగా, అక్కడ ఇంకా దారుణం. మేమే చాలా ఇబ్బందులు పడుతాం. అనేక రకాల ప్రభావాలు, ఆహారాలు మారే, విహారాలు మారే. కానీ కోల్పోయిన భాష ఎంత గొప్పదని డ్రాయరు, బనీను, నెక్కలు, చొక్కా లాంటివి ఇచ్చిన రామాయణంలో అహల్య ఘట్టంలో పెట్టి అద్భుతంగా చెప్పగలిగాం. అమ్మ దయ వల్ల, పలుపురమ్మ దయ వల్ల. ఆలోచన. ఆయువు మోయరా రఘువరా మనకుంబని ఎన్న దేశికుండు, ఆయువు మోయరా రఘువరా మనకుంబని ఎన్న దేశికుండు, ఈయన వంశకీర్తి తగని కరుణాకర పాదదీప్తి, ఈయన వంశకీర్తి తగని కరుణాకర పాదదీప్తి, గుండ్రాయి గుండ్రాయి అరుణారుణార్ద్ర నకరాజములంటినయంత, గుండ్రాయరుణారుణార్ద్ర నకరాజములంటినయంత, మృక్కుచు ఒక్క ఆయతనేత్రయై, మృక్కుచొక్కాయతనేత్రయై సతి అహల్యగమారే పవిత్రమూర్తియై. ఎంత అద్భుతమైన సాధించవచ్చు సాహిత్యపరమైన ప్రతిభ. ఎక్కడ డ్రాయరు, బనీను, రామాయణం ఏమిటండి? రామాయణంలో ఎవరు దొరుకుతాం? అలా పదాలు లేవు, ఆచారం లేదు. ఆ అక్షరాలు విడదీయగలిగాడు బలియన్. విశ్వామిత్రుడి వెనకాల రామలక్ష్మణులు పెడుతున్నారు. అప్పుడే కదా అహల్య ఘట్టం. మనం వెళ్ళాలయ్యా, ఆ అహల్యని మళ్ళీ స్త్రీని చెయ్యాలి, ఇది నీ కర్తవ్యం అని రాముడికి విశ్వామిత్రుడు చెబుతున్నాడు. రామాయణంలో ఉన్న విషయం మనమే కల్పించాలి. ఆయువు మోయరా రఘువరా మనకుంబని, ఇది మన పనయ్యా. ఇది ఈయన విడితే కానీ ఆవిడకి ఆ మార్పు రాదు. అక్కడ కథ అంతే కదా. ఆయువు పోయాలి, అబ్బాయి రాతిగా మారిపోయింది ఒక ఆవిడ, చిన్న చాపల్యం కారణంగా. ఆవిడకి మనం ఆయువు పోయాలి. మనకుంబని అన్న దేశికుండు, దేశికుడు అంటే గురువు. మనకున్ బని, ఇది మన పని అన్న. అందులో మనకున్ బని అన్న, బని అన్న అనే మాట వచ్చింది. అక్కడ ఓ సమస్య వచ్చింది చేసినప్పుడు. వాస్తవంగా దీని సహస్రావధానంలో ఓ సమస్య, నేను బని అన్నని ఇచ్చానని మీరు బని అన్న నా కింద నావత్తు పెట్టారని అలపడి పెట్టుకోండి. నువ్వు చాలా చికాకు పట్టుకుంటాడు, పట్టుకునేవాడు వదిలేసేవాడు వదిలేస్తాడు. ఇప్పుడు బాగా తిక్క మనసు ఉంటాడు, ఇంటి దగ్గర బళ్ళంతా దెబ్బలాడు వచ్చేవాడు, వాడు మన పట్టుకుంటాడు. నేను బనియన్ అని ఇచ్చాను. బనియన్ అని పొల్లు ఉంది, పొల్లు తెలుగులో ఎలా వస్తుందండి? నకార పొల్లు మధ్యలో ఎలా వస్తుంది? నేను అటువంటిప్పుడు చమత్కారం తప్ప. నేను అన్నాను కొన్ని బనీలు అండి, అంచుల్లో బనీలు ఉంటాయండి, ఓ దాని కింద అంచులో ఉంటుంది, అది అంచు బని నేసాను పోమని చెప్పి. అంతే, అప్పుడు చమత్కారం ఇచ్చి అంటారు. అందుకని ఇప్పుడు ఆయన కోసం నకార పొల్లు పెట్టాలంటే పద్యం చెడిపోతుంది. పద్యం అందంగా ఉండాలి, ఆయన సంతోషించి మీరు ఎలా అంటారని అన్నామండి. చమత్కారం ఉండాలి. నేను సాగర ఘోష కావ్యం రాస్తే ఆ కావ్యాన్ని శంకరాచార్యకి అంకితం ఇచ్చాను. మీరు ఆయన ఫిలాసఫీ, ఆయన తత్వాన్ని మొత్తం యావత్ ప్రపంచ చరిత్రకి అన్వయం చేసే కావ్యం. యావత్ ప్రపంచ చరిత్ర, అందులో పౌరాణికం, మతం, చారిత్రకం, తాత్వికం, సాంఘికం, సాంస్కృతికం, అన్ని రకాల విషయాలు. చైనా చరిత్ర, అమెరికా చరిత్ర, రష్యా చరిత్ర, ఇండియా చరిత్ర, సరేసా అనేక దేశాల్లో మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, ఎక్కడో రామాయణ భారత కాలం నుంచి నిన్న మొన్న జరిగినటువంటి సద్దాం హుస్సేన్ వ్యవహారం వరకు ఇదంతా శంకరాచార్య ఫిలాసఫీ ఆధారంగా ప్రతిదీ మన భారతీయ తత్వం ఏం చెప్పిందో అలాగే జరిగింది ప్రపంచ చరిత్ర, మీరు చూసుకోండి అని చెప్పడం కోసం. అది శంకరాచార్యకి అంకితం ఇచ్చా. అంకితం ఇస్తూ మనకి చమత్కారం అలవాడు సరదాగా, ఇంటా బయట అంతే. ఇంకా ఏది వచ్చినా ఓ జోకుతో వెళ్ళిపోతుంది. మా అమ్మ రోజుల్లో టీవీ చూసేది, పొద్దున్న చూస్తే ఈ యాంకర్లు ఉంటారు కదా, వీళ్ళు ఇష్టం వచ్చిన భాష మాట్లాడుతూ ఉంటారు. ప్రధానమంత్రి, భారతం, భాగవతం ఎక్కడ ఒత్తులు ఉండవు. అందుకని ఆవిడ అక్కడ కూర్చొని టీవీ చూస్తూను, ఒరే విడద్వంపదగా వీళ్ళేమిటిరా మొహాన పొట్టులే దెయ్యాలా ఉన్నారు, అదొకటి మళ్ళీ వాళ్ళకి దెయ్యాలని పేరేంటి, ఒత్తులు పలకరేమిటిరా అని నువ్వు వస్తమాను టీవీ షూటింగ్ అని పోతావు, కాస్త చెప్పరా మనం చెప్తే బాగుపడతారు వాళ్ళు. ఆవిడ అంది ఏం చేస్తాను నేను చూసి ఆవిడ చూసా. ఆ సమయంలో ఆవిడ ఒత్తులు చేస్తాం, కార్తీక మాసం చేస్తూ ఒత్తులు చేస్తాం. అమ్మా అన్ని ఒత్తులు నీ దగ్గర ఉంటే వాళ్ళు ఎక్కడ పెడతారని ఇప్పుడు ఒత్తులు పెట్టట్లేదని కదా బాధ. అన్ని ఒత్తులు నీ దగ్గరే ఉన్నాయి, వాళ్ళు ఏం పెడతారమ్మో, 4 ఒత్తులు తీసి టీవీ మీద బాగా పెడతాను, అలా చమత్కారం నువ్వు అని. మరి ఏమంటారు ఇప్పుడు మనం చెప్తే మారుస్తారు వాళ్ళు. మీరు గమనించండి లోపం ఎక్కడుందో. టీవీ యాంకర్లు తప్పు కాదు,
నాకు వాళ్ళందరూ చాలా బాగా తెలుసు. చిన్నపిల్లలు బాబు, ఇంత 25 ఏళ్ళు కూడా లేదు. వాళ్ళు చాలా శ్రమపడి మాట్లాడతారు. కానీ వాళ్ళు ఎందుకు పలకలేకపోతున్నారంటే ప్రధాన లోపం ఎక్కడంటే మన తెలుగు భాషలో ఈ తాథ నా కఖ గ నా చ ఛ జ ఝ ఞ మహాప్రాణాలు అంటారు. ఒత్తున్న అక్షరాలు ఛ ఝ ఖ ఘ థ థ వీటిని మహాప్రాణాలు అంటారు. ఇటువంటి అక్షరం మీరు ఇంగ్లీష్లో చూపించండి అసలు ఒకటి. ఏబిసిడి ఈఎఫ్జిహెచ్ ఐజేకేఎల్ ఎంఎన్ఓ పిక్యూఆర్ ఎస్టీయువి డబ్ల్యూ ఎక్స్వైజెడ్ రాళ్ళు గిలకరించినట్టు మాట్లాడమే తప్పితే ఎక్కడ ఒత్తు లేదు అసలు. ధ ఫ ఘ లేదే. ఈ దిక్కుమాల భాషను పట్టుకెళ్ళి తల్లి కడుపు నుంచి బయటపడకుండా నేర్పేసి జీవితం అంతా అదే నేర్పాక 25 ఏళ్ళు వచ్చాక ఒత్తులు పలకమంటే ఎవడు పలుకుతాడండి? ఎక్కడి నుంచి వస్తాయి? లోపం. ఇదివరకు ఇంగ్లీష్ మీడియం మేము చదువుకున్న రోజుల్లో ఉన్నా కూడా డిగ్రీలో ఎప్పుడో తీసుకునేవారు, ఇంజనీరింగ్లోనే. చిన్నప్పటి నుంచి లేదు ఈ కర్మ. ఈ డిగ్రీ ఎప్పుడో ఇంజనీరింగ్లో చదివేవారు. ఇంగ్లీష్ మీడియం చదివినవాడు ఎవరు ఉండేవాడు కాదు. ఎంఏలోనో ఎక్కడో ఉండేది. వాళ్ళు నిజానికి ఆ ఒక్క ఎంఏలో ఇంగ్లీష్ చదివిన వాళ్ళు బ్రహ్మాండమైన డ్రాఫ్టింగ్ రాసేవారు. వాళ్ళు లెటర్ రాస్తే మరి తిరుగులేదు. ఇప్పుడు వీళ్ళు యూ రాయమంటే వైఓయూ రాయడు, ఒట్టి గొట్టం యూ రాస్తాడు. వీడు తెలియదు. మా కాలేజీలో ఒకసారి కెమిస్ట్రీ మాస్టర్ కోసం ఇంటర్వ్యూ పెడితే ఒక ఆయన వచ్చాడు. ఆయన పేరు ఏదో రాసి ప్రకాశరావు అని బ్రాకెట్లో సిహెచ్ఈ అన్నాడు. ఎంఎస్సి కెమిస్ట్రీ అన్నాడు. సిహెచ్ఈ కెమిస్ట్రీ పూర్తిగా. నాకు ఎందుకు అనుమానం వచ్చి మన బుద్ధి అలా పనిచేస్తుంది, ఏం చేద్దాం, కెమిస్ట్రీ రాయమన్నాడు. రాయలేకపోయాడు. కెమిస్ట్రీ పూర్తిగా రాయమన్నా నేను. రాయలేకపోయాడు. ముడుతున్నాడు. అది ఏంటంటే ఎప్పుడు పూర్తిగా రాయలేదంట. శివ వీడి కెమిస్ట్రీ మాస్టర్ అయితే పిల్లలు ఏమైపోతా. అప్పటికి నేను రెడీగా మనం ఎందుకు కుదురుతాం అవధానం చేసిన వాళ్ళం. పుస్తకం ఉంటుంది కదా, కెమిస్ట్రీ పుస్తకం, దాని మీద హెడ్డింగ్ ఉంటుంది కదా, ఎప్పుడు చూడలేదట. తిప్పెత్తట్టు పేజీ చూడట. నేరుగా పాఠం చెప్పాడు, మేము చూడటం. అలా ఉన్నారు. అంటే రాకపోవడానికి కారణం వాళ్ళు అన్నా అనవసరం. వాడు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకుని ఇప్పుడు 25 ఏళ్ళు వచ్చాక, ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చాక నాకు గర్భం రాలేదంటే ఏమిటి వస్తుంది? ఇప్పుడు వచ్చే వయసులో రావాలి. అందుకే ఇప్పుడు 25 ఏళ్ళు వచ్చాక వాడికి తెలుగు ఒత్తుడు రావాలంటే అసలు మొత్తం లేదే చిన్నప్పటి నుంచి. అందుకే శ్రద్ధ చేయవలసింది ఎక్కడ అంటే ఈ మధ్యన ప్రభుత్వాలు మారాయి కదా. మీకు శుభవార్త చెబుతున్నా సరదాకి. నాకు అధికార భాషా సంఘం గురించి పిలుపుచ్చింది. నేను ముఖ్యమంత్రికి 2 షరతులు పెట్టాను. నేను చెప్పిన 2 పనులు చేయండి, అప్పుడు ఆ అధికార భాషా సంఘం అవసరమే లేదు. లేదా 2 చేసి నాకు ఇవ్వండి, నేను చేస్తాను. ఆ 2 ఏమిటంటే 5వ తరగతి వరకు తెలుగు మాధ్యమే ఉండాలి, ఇంగ్లీష్ ఉండద్దు అసలు. ఎల్కేజీ యూకేజీ రద్దు అయిపోవాలి. డిగ్రీ వరకు తెలుగు ప్రథమ భాష చేయాలి. ఈ 2 చేయండి, నేను చేస్తాను. ఈ 2 చేయకుండా మొక్కుబడికి ఓసారి బ్రాహ్మణులకి ఇచ్చాం, ఓసారి కమ్మాలకి ఇచ్చాం, ఓసారి రెడ్లకి ఇచ్చాం అని కులపరంగా చెప్పుకునే కోసం దిక్కుమాలిన విభాగాలు చేయకండి. జరిగేది కాదు ఇది అని మొహమాట లేకుండా చెప్పాను. ఇలా మాట్లాడేవాడు మీరు ఒక అవును నేను ఒక్కడనే ఇలా నాకు అక్కర్లేదు, నేను తెలుగు చేస్తూనే ఉన్నా. వీడు ఇప్పుడు పిలిచి ఓ బిల్డింగు, ఓ నౌకరు, ఓ కారు ఇవ్వకపోతే నాకు నష్టమైంది. నాకు బిల్డింగ్ ఉంది, నా కారు నాకు. ఇప్పుడు బెల్ల కొట్టగానే టీ పట్టుకురావడం అక్కర్లేదు, మా ఆవిడ పట్టుకొస్తుంది. బెల్ల కొట్టకపోయినా పట్టుకొస్తుంది. ఈ వైభవాలన్నీ తీసుకోవడం ఓ 3 ఏళ్ళు పనిచేయడానికి గరికపాటి వారు అధికార భాషా సంఘంలో ఉన్న ఏం చేస్తున్నట్టు నిద్రపోతున్నట్టు ఎవరో లెటర్ రాస్తారు పేపర్కి. ఇప్పుడు నా గురించి అలా రాసి ధైర్యం ఉడకలేదు. ఎందుకంటే మనం చేస్తున్నాం, నిజాయితీగా చేస్తున్నాం, మనమేం ఆశించట్లేదు. నా పనులు నేను చూసుకుంటూనే నేను చేస్తున్నాను. ఇక్కడ జరుగుతున్న మోసం. ఏమి చేయవలసిన పనులు చేయకుండా మనకి పదవులు ఇస్తారు. అందుకే మన ఎవరు మోయించాడు. ఎవడు గట్టిగా బాగుతున్నాడు వాడికి ఒక పదవి ఇచ్చాను, ఒక్కొక్క రొట్టు మొక్క. వీడు బోర్డు పదవులు ఎవరికి కావాలి? మన యోగ వాసిష్టం చదువుకున్న అమ్మవారి పాదాల దగ్గర పదవి తప్ప ఈ యథవ పదవులు మనకు అక్కర్లేదు. ఎవడు రమ్మంటే ఈ క్షణంలో పోతాం పైకి, అవసరం లేదు. ఈ చిత్తశుద్ధి లేని కార్యక్రమాల వల్లే నాశనం అవుతుంది. ఒక పక్క ఇంగ్లీష్ మీడియం కొనసాగుతుందా, టెక్నో స్కూల్స్ కొనసాగుతాయా, అధికార భాషా సంఘం దేనికంటే పనిలే. ఏం చేస్తారు వాళ్ళు? అక్కడ లోపం. ఆ వ్యవస్థ పూర్వం లేదు కాబట్టి, తెలుగే ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి విశ్వక్షేణుని కొడుకు కస్కస్కం భొట్లు మేము 3వ తరగతిలో రాసిన వాక్యం. ఇప్పుడు కూడా రాయడం కష్టమే, ఇంగ్లీష్ కూడా రాయమని. కస్కస్కం భొట్లు చంపి చూడ తేడా వస్తుంది. 5వ తరగతి చదువుతుండగా మాకు నేర్పిన శ్లోకం షడ్జామజ్జకరజ్జ విద్య వసుధజ్జాలంచిదజ్జాకరే జడ్జట్కిక్కితరడ్ఘరేడ్ఘనఘన ఖజ్జోత విద్యద్భ్రమ విద్యాలుద్భ్రమలుట్ప్రయట్రయ పదాడగ్రగ్రడగ్రగ్రహ పాదౌటేట్ప్రట టట్రయట్ప్రుట రసప్రఖ్యాత సఖ్యోదయ. అర్థం నాకు తెలియదు, మేస్టర్కి తెలియదు. వచ్చేసింది కొంచెం కేవలం ఉచ్చారణ కోసం. పంచపాషాణాలు అంటారు సంస్కృతంలో, 5 ఉన్నాయి ఇలాంటివి. పంచపాషాణాలు అంటారు, 5 రాళ్ళు అనమాట, బండరాళ్ళు. ఒక్క ముక్క తెలియదు.
కానీ డట్ గ్రడ్ గ్ర డట్ గ్రడ్ గ్రహ డా కింద కావద్దు, దాని కింద రావద్దు, అలా 3 డట్ గ్రడ్ గ్ర డట్ గ్రడ్ గ్రహ. అది బలికితే నాలుగు ఎందుకు తిరగదు, ఊడు బయటకు వస్తుంది. తిరగడం ఏంటి, తిరగడం ఊడిపోయి బయటకు వస్తుంది, మళ్ళీ అతికించుకోవాలి ఫిజికాలిటీ. ఇది నేర్పారు 4వ తరగతి. ఇప్పటికి దాని అర్థం చెప్పకపోతే అవసరం లేదు కూడా. కానీ నోరు తిరిగిందా లేదా? ఇప్పుడు చూపించండి అలాంటివి. ఎక్కడి నుంచి తయారవుతారు మనుషులు? అందుకని చమత్కారంతోనే తప్పుకోవాలి. అది కావ్యాన్ని శంకరాచార్యకి అంకితం ఇస్తే అంకితం పద్యం రాశాడు. మనకి చమత్కారం అలవాటు కదా చేస్తే. ఆయనతో కూడా వేళకూడదు. కన్యాదానము చేసేది ధన్యత చేకూరలేదు. మాకు 2 అబ్బాయిలు, శ్రీ గురజాడానికి పేరు లేదు, అమ్మాయిలు లేదు. మరి అమ్మాయిలు ఉంటే కానీ కన్యాదానం ఫలం రావు. దీనికోసం మళ్ళీ జన్మెత్తాం. అప్పుడు ఎన్ని సమస్యలు వస్తాయి, ఎందుకు వచ్చింది? అందుకే అన్న నువ్వు మాకు అల్లుడయ్యా, కావ్యం అంకితం ఇస్తే కన్యని ఇచ్చినట్టే మన సంప్రదాయం. కావ్యం అంటే కన్య. కావ్యాన్ని ఎవరికి అంకితం ఇస్తున్నాం వాడు మనకు అల్లుడు కింద లెక్క. కన్యాదానము చేసేది ధన్యత చేకూరలేదు, తప్పదు కవిత కన్యాదానము చేసద అని చివరిలో వేశాడు జోక్. సన్యాసికి పిల్లనిచ్చు సాహసమిదియే. సన్యాసికి పిల్లలు బుద్ధి తక్కువ కాకపోతే కొత్త పెళ్లి కొడుకుని వెతికిస్తే పర్వాలేదు, పోను పెళ్ళైన వాడికి ఇచ్చినా పర్వాలేదు, పోషించే దమ్ముంటే. వారికి మనకి ఇష్టమైతే ఇచ్చుకుంటాం. సన్యాసిగా వచ్చాడు పిల్లని, నేను ఇచ్చాను. కానీ నా అదృష్టం ఏమిటంటే ఆయన మహానుభావుడు నా కావ్యాన్ని ఇప్పుడు 4000 ప్రతులు వచ్చాయినాయి. ఇంకో 4000 సీడీలు ఎంతో మంది ఇళ్లలో ఉన్నాయి. కనీసం 10,000 ప్రతులు చాలా మంది చదువుతున్నారు. ఊరికే తీసుకోవడం కాదు, నాకు చెబుతున్నారు. మేము పొద్దున్న 20 నిమిషాలు సాగర భాష వింటే కానీ మేము ఆఫీస్కి వెళ్ళమండి అని అమెరికాలోనే చెప్పిన వాళ్ళని చూసి అంత మాకు ఉపయోగపడుతుంది. ఇంకా అంతకంటే ఏం కావాలి కావ్యానికి? ఆయన వైభవం పట్టించాడు. నేను ఎందుకోసం అంకితంగా నా భక్తితో నేను ఇచ్చుకుని ఆయన చేయవలసింది చేశాడు. అందులో చమత్కారం ఏమంటే సన్యాసికి పిల్లనిచ్చు అన్నామే సాహిత్యవేత్తలకు అర్థమవుతుంది. సన్యాసి అంటే నిజానికి మనం మామూలుగా రాస్తే నా కింద యావత్తు రాసి వదిలేయకూడదు. నా కింద నా ఒత్తు రాసి దాని కింద యావత్తు రాయాలి. నా కింద ఇంకో నా ఒత్తు రాసి శబ్దంలో సహజంగా అది పెట్టలేదు నేను. ఎందుకంటే పైన కన్య అన్నావు, నా కింద యావత్తు ప్రాస. పద్యంలో ప్రాస ఉంటుంది 2వ అక్షరం. 4 పాదాల్లోనూ అదే ఉండాలి. కన్యాదానము చేసేది ధన్యత మళ్ళీ 2వ అక్షరం జ్ఞా జ్ఞా అన్నప్పుడు ఈ సన్యాసి ఒక్కదానికి నా ఒత్తు పెడితే చూసిన వాడు ఏమనుకున్నాడు, పుస్తకం ప్రాస అంటే ఎలా ఉండాలో అలాగే ఉండాలి కదా, పైన నా ఒత్తు లేదే అని గొడవ పెడతాడు. అందుకే అది బీకేసాడు. తప్పనిసరి పరిస్థితుల్లో చేశారు పని. ఇప్పుడు దీనికోసం దీని కింద నా ఒత్తు ఉంది కదా, పైన కూడా నా ఒత్తు యావత్తు అన్న పదాలు వెతికితే ఈ చమత్కారం ఉండదు. పద్యంలో ప్రాణం ఎప్పుడు రసం అండి. ఎంతసేపు ఎత్తులు ప్రాసలు గొడవలు కాదు, రసం అంట. ఆ రసమయమైన పద్యం చెప్పేటప్పుడు ఒక్కోసారి శబ్దాలు అటు ఇటు మార్చిన పర్వాలేదు, పూర్వకవులే మార్చారు. నేను వరంగల్లో ఈ కావ్యం మీద మాట్లాడుతుంటే ఒక పండితులు, కొంతమంది ముషినికాయ పండితులు అని ఉంటారు. చెట్టల్లో ముషినికాయ చెట్టు ఒకటి ఉంటుంది. అది ఇలా విత్తనం అవుతుంది, చెట్టు అవుతుంది, కాయ అవుతుంది, పిండి అవుతుంది, కాయ అవుతుంది, పండు అవుతుంది. మొత్తం చచ్చే వరకు చేరే, ఎక్కడికి పోదు. పైగా దేనికి ఉపయోగపడదు. కూరకు కాదు, గురుసుకు కాదు, పండుగ కాదు, దేవుడికి నైవేద్యం పెట్టకూడదు. అసలు ఇది ఎందుకు పుట్టింది? చివరి వరకు చేయడం. దాన్ని ముషినికాయ అంట. ఆ ముషినికాయ పండితులు కొంతమంది ఉంటారు. బోర్డు చదువుకుంటారు, ఎప్పటికి ఉపయోగపడ్డా అలాగే కుడిపోతూ ఉంటారు. ఎవరికి ఒక్క విషయం చెప్పాలి. ఎవడన్నా అడిగినా కూడా నీకు ఇది అర్థమయ్యేది కాదు, మరో జన్మ ఎత్తారంట. వీడు ఎత్తుతాడు 100 జన్మ, వాడు ఎత్తాడు. వాడు రామానుకుని పోతాడు పైకి. ఉంటారు కొంతమంది. ఈ పండితులు ఆ టైప్. ఆయనకి ఈ తప్పట్టుకోవడంలో ఉండే ఆనందం కావ్యం చదవడంలో ఉండదండి. ఆ ఒక్క తప్పు పట్టుకుని వేలాడుతూ మొత్తం మీద గరిగిపట్టి వారు తప్పు చేసేవాడు ఒప్పించాలి. ఏమన్నా మీరు నా కింద రావచ్చు ఉంటుంది, మీరు అలా పెట్టేస్తే అలాగా ప్రాస కదా, పైన అలా చూశారు. లేదంటే మీకు తెలియని ఏముంది, అర్థం చేసుకోండి. దానికోసమని అన్నీ మారిస్తే పద్యం అందం చెడిపోతుంది. ఎంత మధురమైన భావన. సన్యాసికి పిల్లనిస్తున్నాం, ఎంతమంది నవ్వుకుంటారండి. అది ఉండాలి కదా అంటే అలా కాదండి. మీరు సహస్రావధానం మీరు అలా చేస్తే అలాగా, మీరు లోకానికి ఆదర్శం ఏదో మొదలెట్టాడు నన్ను పోకటే. నాకు చెప్పి విసుకొచ్చి ఓ మాట అన్న, తీసేసింది ఏ ఒత్తు అండి అన్న. నా ఒత్తు నేను తీసుకుంటే నీకే కూర్చో. అంతే చమత్కారం. ఏమంటా ఎంత ఏమైపోతే నా ఒత్తు నీ ఒత్తు కూర్చో. అది ఇంకోటి చెప్పా, సన్యాసికి నా అనేది ఉండకూడదండి, అందుకే నా ఒత్తు పీకేశాను. నిజానికి సన్యాసికి నా అనేది ఉండకూడదు, అది లేనివాడే సన్యాసి. అందుకని అది ఉండకూడదని అందుకని తీసేసాను. ఇంకేం మాట్లాడతాడు నవ్వేసి, మీరు అన్నీ ఎలాగే మరి అలా చెప్పబట్టే బతుకుతున్నాం. జీవితంలో కూడా చాలా సమస్యలు హాస్యం ద్వారా పరిష్కారం అవుతాయి, ముఖ్యంగా సంసారం.
గొడవ పడ్డం ప్రతిదానికి నేను చెప్పాను కదా చెయ్యవే, ఇవన్నీ అనవసరం. నువ్వు చేయకపోయినా కానీ ఏమిటో నువ్వు మర్చిపోయినా మేలే జరిగిందయ్యా అంటే అయ్యి బాబోయ్ వెంటనే తెలుసుకుంటాం. సహజంగా బయటకు వెడుతుంటే ఆడవాళ్ళు ఆలస్యం చేస్తారు. కొంచెం బాగుంది మనకి, మనం గొట్టలు తగిలించుకుపోతాం. వాళ్ళకి అలా కాదు, చీర వెనకాల 100 ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు కొట్టారు మొదలెట్టారు గొడవది. వాళ్ళు కూడా ఓ గొట్టమే. ఈ జీన్స్ ప్యాంటు టీ షర్ట్లు ఏమి తగిలి మార్పేమో ఓ పీచు దానికి పెడితే ఓ రబ్బర్ బ్యాండ్ లేదా వదిలేసాం, గొడవ లేదు. వాటి మటుకి ఇలా అనుకోవడం, ఇలాగా ఇలా వదిలేయడం ఎందుకు, ఇలా అనుకోవడం నాకు అర్థంగా ఎంత జాలి వేస్తుందో నాకు వాళ్ళని చూస్తే. మళ్ళీ ఇలా అనుకోవడం మాటిమాటికి అనుకునే బదులు జడేసుకొచ్చి వేసుకో మాటిమాటికి అంత యాతన పడే బదులు ఒకటి వెనకాల ఏదైనా పెట్టుకోపోయి ఉండదండి. అది మంచిది. ఇవాళ ఆలస్యం అవ్వదు, పెట్టమని వచ్చేస్తా. కానీ పూర్వం అలా కాదు. మరి బయటికి వెళ్ళడం అంటే బయటికి వెళ్ళే చీరలు వేరుగా ఉంటాయి. మళ్ళీ ఎవరింటికి వెడుతున్నాం, బంధువులా మిత్రులా పరాయి వాళ్ళ, దాన్ని బట్టి లెక్కలు అబ్బో చాలా లెక్కలు. ఇవన్నీ కట్టుకుని రావడానికి సహజంగా ఆలస్యం. మగాడు ఎంత చేసినా రారండి ఆడాడు. అందుకే నేను అవధానం చేస్తుంటే ఎక్కడో అడిగారు, ఏమిటండి లేడీస్ అస్తమానం డిలే చేస్తూ ఉంటారు, ఆలస్యమేనండి ఎప్పుడు. నువ్వు లేడీ అన్నమాట తెలుగులో రాసి తిరగే డిలే, లేడీ అంటే ఇంకేం మాటతో కూర్చో, లేడీ డిలే ఊరుకోవా. ఎందుకు వచ్చిన మాట చిన్న చమత్కారంతో మా ఇంట్లోనే జరుగుతుంది ఇది. నేనేమన్నా ఒక 5 నిమిషాలు చూసి చెప్పులు అక్కడ పెట్టి మళ్ళీ లోపలికి వచ్చి శారదా ఆలస్యం అయితే ఇది కానీ ఎంత అందంగా ఉన్నా. రాంబాణం తిరుగులేదు, పుట్టి చూడండి. ఏమిటో మీరు అలాగే అంటారు, పాపం ఆలస్యం అయిపోతుంది అని వచ్చేస్తుంది. ఇప్పుడు వాడు అందంగా ఉన్నాడో వాళ్ళకి తెలుసు, అర్థం చూసుకుంటే తెలుస్తుంది. మనం చెప్పక్కర్లేదు, మనం ఎందుకన్నా కూడా తెలుసు. అంతే మన విషయం బయటికి రావడం. అప్పుడు ఎందుకు అప్పుడు కోపడ్డాం అనుకోండి, ఆ బయటికి వెళ్ళిన ఆనందం అంతా పోతుంది. మీరు గమనించిన హోటల్కి వెళ్ళినా సినిమాకి వెళ్ళినా ఇంకా ముచ్చు మొహం పెట్టి పూజ, మనం పిచ్చి మొహం పెట్టి డబ్బులు ఎలాగో అయిపోతున్నాయి. ఇదేంటిది ఒక్క మాట, దానికి ఓపిక ఉండదు మనకి. దానికి ఎప్పుడు మగాళ్ళు ఇంతే, వాళ్ళు ఆడాడిది, ఎవరు మారరా, ఎవరో ఒకరు మారాలి. దానికి చమత్కారం ద్వారా హాయిగా ఓ టిఫిన్ చేసి పట్టుకొచ్చారు, ఉప్మా పట్టుకొచ్చారు. అందులో కొంచెం ఉప్పు ఎక్కువ తెక్కొచ్చిన మగాడు ఏమంటే, ఏమిటి ఉప్మా, కుక్కలు కూడా తినవన్నా, అందుకే నీకు పెట్టాను. పొద్దున్నే కుక్కకి పెట్టింది, తినకపోతే పారాయణం ఎందుకని వీడికి పెట్టింది. కష్టపడి చేసాం పారాయణం ఎందుకని. ఏమయ్యా మనం దానికంటే తక్కువ అయ్యాం. ఎందుకు వచ్చిన గొడవ ఇది. ఇంకో మహానుభావుడు ఉంటాడు, ఏమిటి ఉప్మా మీ అమ్మ ఎలాగే నేర్పిందా, ఆవిడ కోచింగ్ సెంటర్ పెట్టి. ఆవిడ ఎందుకు అసలు ఇందులో స్టోరీలో కంటే మనకి మొగాళ్ళకి ఆడవాళ్ళకి కూడానండి. మన పుట్టింటి వాళ్ళు మనకి చాలా గొప్ప, అత్తింటి వాళ్ళు అందరినీ ఎందుకో ఏదో ఒక మాట అనాలి మొత్తం, అనకపోతే తోసం. ఒక అత్తగారి కోళ్ళు అంటే ఇష్టం, కోడలు అందం అలా నేర్పి పంపించారు వాళ్ళని. ఈ కోడలు అనొచ్చుగా లేదు అందం, అలా నేర్పి పంపించారు. ఆ ఇల్లే అంతా కౌంటర్ పార్ట్ అంటారు, ప్రధానమంత్రి రాష్ట్రపతి గవర్నర్ లాగా. ఈ అత్తగారికి విజయపురాల మీద కోపం, కోళ్ళ మీద. ప్రొఫెషనల్ జలసీ అంటారు దీన్ని. ప్రొఫెషనల్ అంటే వరదో ప్రొఫెషనల్, ఆ ప్రొఫెషనల్గా. నాకు ఉంటే జలసీ ఒక కవి మీద, ఒక పండితుల మీద ఉంటుందని. కేసీఆర్ మీదనో చంద్రబాబు నాయుడు మీద నాకెందుకు ఉంటుంది? నేను వాళ్ళతో సమానం ఎలా అవుతాను? నాతో వాళ్ళు సమానం కాదు. నా వ్యవహారం వేరు, వాళ్ళ వ్యవహారం నాకు ఎందుకు ఉంటుంది? ఐశ్వర్య రాయ్ మీద నాకు ఎందుకు జలసీ ఉన్నాయి? సంబంధం ఉండదు కదా. అది ఇంకో ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇచ్చేవాడు లేదా అవధానాలు చేసేవాడు గురించి అంటే వారే నచ్చారో నేను అసలు నేను అంటాను. ఇది ఇంతే, మన అందరిలో ఇదే ప్రవృత్తమ్మ, అదే మనకు. అక్కడ అనవసరంగా మీ అమ్మ ఇలాగే నేర్పిందా, నేర్పగా ఏ తల్లి అయినా కాస్త బాగా చేయడమే నేర్పుతుంది. చెడగొట్టే ఉంటే 25 ఏళ్ళ పట్టి ఇలాగే చేస్తున్నావు, 25 ఏళ్ళ పట్టి ఇలాగే చేస్తే మనం బతకవసరం. ఇవాళే చేస్తాం. ఎప్పుడు దంపతుల మధ్యలో తగాదా కాదు, ఇంట్లో ఏదొచ్చినా సరే ఆ విషయం అక్కడితో కట్ అయిపోవాలని. దానికి ముందు జోడించడం వెనక జోడించడం ఉండకూడదు. తరచు తగాదాలు అందుకే వస్తాయి. మొదటి నుంచి నువ్వు వింటే మన కూడా ఎలాగే చేసావు, ఇది 8/8/92 నువ్వేం చేసావు, అంత ధారణాశక్తిలో 8/8/92 గుర్తుంది. ఇంకా అవుట్ చెబుతుంది, దానికేముంది. ఎందుకు అవన్నీ అసలు ఏం ఉపయోగం? ఏదో ఈ ఓసారి ఎలా చేసావు కానీ అప్పుడు ఏం లేదు కంటే అయిపోయింది, చదువుకుంటారు. అది ఉప్మాలో ఉప్పు తక్కువైంది.
ఏమిటి దానికి ఉప్మా తక్కువైంది ఎక్కువైంది అని మాటద్దు. ఏమిటి ఈ ఉప్మా నువ్వు చేసినట్టు లేదే అన్నావు అనుకోండి, ఎగిరి గంతేసి కింద పడతారు, 5 కేజీలు బరుగుతుంది. ఈ ఉప్మా నువ్వు చేసినట్టు లేదే అంటే ఎవరో చేశారేమో, పక్కింటి వాడు పంపించారేమో, అందుకే దెబ్బతింది. నువ్వు చేసుంటే ఎంత బాగుండేది దాని అర్థం ఇది. దెబ్బకి ఐసే అట్టే రొట్టె మట్టే మనకి 2 టిఫిన్ కాదు. 5 నిమిషాల్లో కూర్చొని మా పుట్టింటి వాడు గుర్తొచ్చారు, ఏదో గొడవ అయిపోయింది ఏమిటి, ఎవరికోకండి మీకు కూర్చోండి పంపిస్తా అని 5 నిమిషాలు మనకు మంచి టిఫిన్ కావాలా దెబ్బలాడు కావాలి, అయిపోయింది. చిన్న చమత్కారం. అలా అది సాహిత్యంలో ఉండే హాస్యం ద్వారా అది చాలా సవరించుకోవచ్చు మనం. సాహిత్యంలో హాస్యం ఇప్పుడు 200 భాగాలైనా యూట్యూబ్లో ఉన్నాయండి. మీరు ఊరికే వంట చేసుకుంటూ ఇంట్లో పనులు చూసుకుంటూ వెళ్ళండి, చాలామంది వింటారు. ఇవాళ అదృష్టవంతులు మనం టెక్నాలజీ కారణంగా. ఎక్కడో ఇంకా నేను నిజానికి నేను చెప్పిన భారతమో లేకపోతే నవజీవన వేదమో ఇక్కడ అమెరికా వచ్చాక వింటున్నాను. నేను ఎప్పుడు వెళ్ళలేదు, నాకు ఇండియాలో కుదరదు. ఆ టైంకి నేను ఎక్కడో సభలో ఉంటాను. రాత్రి 8ంటికి వస్తుంది, నేను వేదిక మీద ఉంటాను. పొద్దున్న 6:30కి వస్తుంది, అక్కడ సంధ్యావందన సమయం మానేసుకుని అది వింటూ కూర్చుంటూ పెట్టి కుదరదు. పైగా నేను చెప్పిందే కదా, నాకంత ఇదే ఉంటుంది. ఇక్కడికి వచ్చాక అసలు కొంత ఖాళీ కూడా ఉంది కాబట్టి ఎలా చెప్పామో చూద్దాం. మనం చెప్పేది ప్రేక్షకుడుగా మనం వింటుంటే లోపాలు తెలుస్తుంది. ఓ ఇంకా బాగా చెప్పవచ్చు, లేకపోతే ఇది అనవసరం, ఇది అవసరం, అలాంటివి తెలుసు. అందుకని వినడం అవసరం. అది నాకు ఇక్కడ కుదురుతుంది, అక్కడ కుదరలా. ఈ టెక్నాలజీకి నేను ఆశ్చర్యపోయి ఇందాకేదో నేను ఈ కండువా వేసుకుని వస్తుంటే మా శ్రవణ చూసి, మీరు ఈ కండువ భారతంలో అభిమన్యుడు వచనం చెప్పినప్పుడు వేశారన్న. ఇది తాజా సంఘటన. సాంకేతికత ఎంత పెరిగింది వాళ్ళ ఇంట్లో ఉంటే. ఈ కండువ వేసుకుని రాగానే భారతంలో అభిమన్యుడు వచనం చెప్పినప్పుడు మీరు ఈ కండువ వేశారు. నాకేం గుర్తయ్యా, అది 1127వ భాగం. అది ఇప్పుడు 1280 భాగాలు. నేను 150 భాగాల క్రితం ఏ కండువ వేశానో నేను ఎక్కడ చెప్పాను. ఏదో వేశాను. అతను ఆ ఫోన్ పట్టుకుని ఏదో నొక్కాడు, చూపించాడు. వెంటనే ఇంకో చూడండి కావాలంటే నేను ఆశ్చర్యపోయాను. ఎక్కడి నుంచి వచ్చింది ఇదన్న? ఆ యూట్యూబ్ అంటే గరికపాటి నెలసోర భారతం 1127 అని కొట్టాను అన్న, వచ్చింది. కండువ చూపించాడు, కరెక్ట్ ఇదే కండువ. ఎంత ఆశ్చర్యం అండి. దీనికి రుణపడి ఉన్నాం మనం నిజంగా. దాన్ని సరైన పద్ధతిలో వినియోగించుకోగలిగితే మహామేధావుల్ని మనం తయారు చేయొచ్చు. దుర్వినియోగం అయితే దెబ్బైపోతుంది అనుమానం. అందుకని సరిగ్గా అదే ధోరణిలో మనం ఆలోచించగలిగితే ఆయువు భోజరా రఘువర మనకు బనియన్న దేశికుండు. ఒకవేళ పొరపాటు జరిగిన ప్రతిభను ప్రదర్శించే విషయంలో జీవితంలో ఎక్కడ ఒక చమత్కారంతో దాన్ని సరిపెట్టు. ఈయన వంశ కీర్తి తగని కరుణాకర పాదదీప్తి. ఈయన వంశానికి కీర్తి తెచ్చిన వాడు రామచంద్రమూర్తి. తగని కరుణాకర పాదదీప్తి. ఈ ప్లస్ కరుణాకర, ఈ కరుణాకర అవుతుంది. కరుణాకరములైన పాదదీప్తి. ఆయనకి ఎంత కరుణ లేకపోతే పనిగట్టు కెడతాడని అక్కడికి. ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి పర్యటనలాగా ఆయన పర్యటనలో ముందు విశ్వామిత్రుడు చెప్పరా, వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి, మ్యాప్ పాయింటింగ్ వేలా. అక్కడ వరకు వచ్చాక అడ్డదారి పెట్టింది. మరి గురువుగారు చెప్పినట్టు వింటది. నేను మొదటి నుంచి అనుకోలేదండి అని అనలేదు కదా. అంతే కరుణ కలిగిన తగని కరుణాకర. అందులో నెక్కరు అనే మాట వచ్చింది, మనకు కావాల్సింది నెక్కర, అందుకోసం విషయం. ఇక అతి కష్టమైన పదం ఇందులో డ్రాయర్. అది సాధ్యం కాదు. కానీ సాధ్యం కాని దాన్ని పుచ్చకుడు ఇవ్వడు, నా నమ్మకం. ఎందుకంటే ఆయన పండితులు ఇచ్చేవాడు. మామూలు ఆయన అవధానం చేయకపోవచ్చు, కానీ విద్వాంసుడు ఆయన చేసి ఇచ్చాడు. అది సాధ్యమైంది. ఆయనకి అది సాధ్యమైంది, మనకి ఎందుకు కాదు? ఆయన బుర్రకు బదులు పెడితే గుండ్రాయి, అసలు అదే కీలకమైన మాట. ఆయన గుండ్రాయే స్త్రీగా మారింది కదా. గుండ్రాయి అరుణ అరుణార్ద్ర నఖరాజములంటిన ఎంత. గుండ్రాయి లాంటి స్త్రీ. అరుణ అరుణములు. అరుణ అంటే ఎర్రని, అరుణారుణ అంటే ఎర్ర ఎర్రని. పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తుంటే వచ్చే కిరణాలను అరుణారుణ అంటే. లేత ఎరుపు రంగులు అరుణారుణం. అలాంటి కాలిగోళ్ళు కలిగిన వాడు రాముడు. అంతే కదా, కాలిగోళ్ళు అలాగే లిప్స్టిక్ గోళ్ళకి రంగు వేయకుండా ఉంటే అందరు కూడా అలాగే. గోళ్ళకి రంగేసి, వేళ్ళకి రంగేసి, పెదాలకి పూసేసి లిప్స్టిక్ అని పూస్తారు. దాని పేరే లిప్స్టిక్. ఎందుకు పెట్టారో తెలుసా? పుయ్యగా 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 లిప్స్టిక్ అయిపోతుంది. అందుకని కర్ర వెదురు ముక్క అయిపోతుంది. పుయ్యకుండా ఉంటే సుఖంగా. పెదవులు ఎర్రగా ఉండాలి అంటే చన్నీళ్లతో కడుక్కుంటే చాలు. తాంబూలం వేసుకుంటే బ్రహ్మాండం. తిరుగులేదు. ఆరోగ్యం బాగుంటుంది, పెదవులు. దానికి అది పూసి ఇది పూసామంటే పూయని రోజులు బాగుంటుంది. రోజు పూయాల్సిందే. మాకు పూసేస్తున్నారు టీవీల్లో సంత. ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చాక నాకు ఇప్పుడు పెదవులకు రంగు దేనికి ఆ మేకప్ వాడు వాడు పూసేస్తాడు. కానీ పూసిన సరిపోలేదు, ఇక్కడ పూసారు సరిపోతామని చెప్పి. పైగా ఎంతమందికి పూసాడో పట్టుకొని మనకు పూసాడు. డబ్బా ఒకటి ఉంటుంది వాళ్ళకి. అదే మా పూర ఇంగిలి. ఇది కాదు, ఇది ఎంగిలి కాదు, దరిద్రం. ఇప్పుడు
అందంగా కనపడింది నీకు భారతం చెప్పాలి కానీ అదొక అలవాటు అయిపోయింది. ఈ సాధనాలు మనం వాడుతున్నాం కానీ ఏమీ వాడని రోజుల్లో కాలిగోళ్ళు ఎర్రగా ఉండేవి. ఎర్రగా ఉండాలంటే స్నానం చేసిన తర్వాత తువ్వాలతో కాళ్ళు తుడుచుకోవడంతో పాటు గోళ్ళు ఒక్కసారి తుడిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అర్ధచంద్రాకారంలో మెరిసిపోతూ ఈ లేత ఎరుపు రంగులో ఉండి ఇంకేం చేయక్కర్లా, వైద్యం అవసరం లేదు, ఏమీ పోయి అలా ఉంటాయి రామచంద్రమూర్తి కాళ్ళు. అడవుల్లో నడిచినా సరే అరుణారుణార్ద్ర నకరాజములంటే నయంత, అందులో గుండ్రాయరుణార్ద్ర, అందులో రాయలు అనే మాట వచ్చింది. గుండ్రాయ లాంటి స్త్రీ ఎంతటి ఉత్తమురాలుగా మారిందయ్యా. ఇప్పుడు మృక్కుచు ఒక్క ఆయతనే ఎత్రయై, అహల్య చాలా అందమైన స్త్రీ. ఎంత అందమైన స్త్రీ! దేవేంద్రుడు ఆమెను చూసి వ్యామోహంలో పడ్డాడు. అంత అందమైన స్త్రీ. ఇంకా చెప్పాలంటే అసలు మూలమైన పురాణంలో ఉన్న విషయం, అహల్యను సృష్టించాక బ్రహ్మదేవుడు వ్యామోహంలో పడ్డాడు. సృష్టించిన బ్రహ్మదేవుడు. అందుకనే ఆయతనేత్రయై, పద్మాల్లాగా విశాలమైన కళ్ళు కలిగిన స్త్రీ. మృక్కుచు ఒక్క, ఆవిడ ఎలా దండం పెట్టుకుంటూ లేచింది పరమాత్మ. అందులో మృక్కు చొక్క ఆయతనేత్ర, చొక్కా మనకు కావాల్సిన చొక్కా ఇంత పనిచేసి కేవలం 4 అసంబద్ధమైన పదాలు ఇస్తే వాటి చుట్టూ ఒక అందమైన పద్యాన్ని అలగలిగామా లేదా? ఇది సహజం అండి. ఇది ఎందువల్ల సాధ్యమని తెలుసు. నేను ఎక్కడో ఇంటర్వ్యూ అయితే ఎక్కడో అడిగారు, మీ విజయ రహస్యం ఏమిటి అని అడిగారు. బూస్ట్ అని చెబుతామని. 2 ఊరుకులో వాళ్ళు బూస్ట్ అంటారు. బూస్ట్ అంటారు, మనకు ₹1 కోటి ఇస్తారు. నాకెవరు ఇస్తారు? ఇప్పుడు మహేష్ బాబు ఉంటాడు, థమ్సప్ కోసం నేను ఎంతో చేస్తావు, నీ కోటి ఇచ్చారు, మీరు ఏం చేశారు, చేసా వదిలేస్తాడు ఇలా. అదే కొబ్బరి బొండం వదిలేమని వాడు వదలడు. కొబ్బరి బొండం వాడు డబ్బులు ఇవ్వరు మరి. ఇలాగే ఉంటాయి ఈ ప్రకటనలు. కాదు, నేను నిజంగానే విజయ రహస్యం నాకు 1 కాదండి 3 ఉన్నాయండి నా అవధాన విజయ రహస్యాలు. మాతృబాధానుసేవన మహిమ వలన, గురుల సంగిన విజ్ఞాన గరిమ వలన, తెలుగు భాషకు సహజమౌ తీపి వలన, గరిక పాటీరమై నేడు పరిమళించే. తల్లికి పాదసేవ చేసిన పుణ్యం ఒకటి. గురువులు ఎటువంటి గురువులండి? జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు, గౌడిపాడి సీతారామయ్య గారు, ఇంద్రకంఠ శ్రీరామచంద్రమూర్తి గారు మా గురువులు. బ్రహ్మ వశిష్ఠ విశ్వామిత్రులు లాంటి వాళ్ళు. ఎంత జ్ఞానం! వాళ్ళు ఏదో జీతాల కోసం పాఠాలు చెప్పలేదు. ఇప్పుడు జీతాల కోసం చెప్పాలి. మాలో ఉండే ప్రజ్ఞని 8వ తరగతిలో గుర్తించాడు మా మాస్టర్. 9వ తరగతిలో నేను పద్యం, అప్పుడు ఉపవాసికాలు ఉండేవి తెలుగు. కథామంజరి ఉండేది మాకు 6వ తరగతి. కథామంజరి, అందులో 6 కథలు ఉండేవి. ముందు ఉపవాసికం చదివేసేవాడు. కథ కదా, 6 కథలు కంఠస్థం చేసేసాను 10 ఏళ్ళకు. 6 కథలు. అది ఆ మాస్టర్ చెప్తుంటే మాస్టర్తో కూడా చదివేసేవాడు క్లాసు. ఆయన చాలా ఆశ్చర్యపోయి బ్రహ్మడిపేట పాపం ఏ లోకంలో బ్రహ్మలోకంలో ఉంటాడు. తిరుగులేదు మా మాస్టర్. ఉండాల్సిందే, నేను వెళ్ళేవారు కాక ఉండాల్సిందే. ఆయన ఒరే గరికపేటే, నువ్వు తప్పకుండా మంచి పండితులు అవుతావురా అన్నాడు పాపం. 10 ఏళ్ళు 11 ఏళ్ళ వయసు. ఆయన ఒక్క విషయం చెప్పాడు, ఇప్పటికీ నేను చేయలేదు ఆ పని. ఇగో నువ్వు పండితులు అవుతావు, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఏది తెలియదని చెప్పకు, ఏదో కూడా చెప్పాను. అదేవిడు మాస్టర్ తప్పు కదండి, తెలియదు అని ఎలా చెప్తారు? ఇగో తెలియదు అన్నామంటే పండితులు కాదనుకుంటా. ఇప్పుడు మరి అలా అంటే ఒకవేళ మనం చెప్పిన తప్పు ఏదన్నా, తప్పు అయితే అవ్వదు. ఎందుకంటే వాడు ఏదో అడిగాడు, నువ్వు ఏదో చెప్పి అడిగాడు అనుకో, వాడికి తెలియకేగా నిన్ను అడిగాడు, అందుకని నువ్వు ఏదో కూడా చెప్పి. మరొకవాడు వాడు ఖండిస్తే అప్పుడు చెప్పు తెలిసి ఎందుకు అడిగేవాడు బాంబు మీద కొట్టు. పండితులుగా నిలబడాలని వాడు నిజంగా నేను బాధపడుతూ చెబుతున్నా. ఏ టీవీల వల్ల భక్తో వైరాగ్యము ఆధ్యాత్మికత ప్రచారం అవుతుందో ఆ టీవీల వల్లే అజ్ఞానం ప్రచారం. ఏం చెబితే అది ప్రతిదానికి సంబంధం ఏమీ లేదు. రుద్రాక్షలు, రాళ్ళు, రప్పలు, అంకెలు మార్చుకో,